గా ఉన్నటువంటి ఇప్పుడు లిబరే ఆఫీస్ ఇంప్రెస్లో యానిమేషన్స్ ఎలా చేయాలి, తర్వాత ఫర్దర్ కాంటెంట్ డెవలప్మెంట్కు మనం లిబరే ఆఫీస్ ఇంప్రెస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి నిజామాబాద్ డిస్టిక్ నుంచి ఎస్ఆర్పి ఏ లక్ష్మీనాథం గారు, స్టేట్ రిసోర్స్ పర్సన్, ఐసిటి సంబంధించిన యూనిసెఫ్ వర్క్షాప్స్లో కానీ మిగతా వాటిలో కానీ ఇన్వాల్వ్ అయిన లక్ష్మీనాథం గారు ఈరోజు మనకు సెషన్ తీసుకుంటారు. సెషన్ పూర్తిగా లైవ్ సెషన్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది కాబట్టి బెటర్ టు నోట్స్. మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ అతను ఇస్తున్నాడో దాన్ని మీరు ఏదైనా పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసుకుంటూ ఉంటే క్లారిటీ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే చివర్లో అడగండి. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకునేది ఏంటంటే ఓపెన్ సోర్స్లో చాలా ఉన్నాయి, చాలా రకాలు. అయితే మనకు అందరికీ అనుగుణంగా అందరికీ ఈజీగా ఉండే విధంగా ఉండాలనేసి కొన్ని ఐసిటి టూల్స్ మాత్రం ఎన్నుకొని వాటిలో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు లిబరే ఆఫీస్ ఇంప్రెస్ దాంట్లో మనం ఎక్స్టెన్షన్ అడ్వాన్స్డ్, ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్నారు, ఈరోజు అడ్వాన్స్డ్ గురించి తెలుసుకున్నాం. మీ డౌట్స్ ఏమైనా ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి. ఇన్ ద ఎండ్ విల్ గివ్ ఆపర్చునిటీ టు వన్ అండ్ ఆల్. లక్ష్మీనాథం గారు మీరు స్టార్ట్ చేయండి. భయ్యా నమస్కార్, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్సీఆర్టీ తెలంగాణ డైరెక్టర్ మేడం గారికి మరియు మిత్రులందరికీ, నన్ను చూస్ చేసుకున్నందుకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలందరికీ కూడా. సో నా ఇంట్రడక్షన్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఇవ్వడం జరిగింది. మైసెల్ఫ్ లక్ష్మీనాథ్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఈరోజు నేను చూస్ చేసుకున్న అంశం ఏంటంటే, మనం ఏదైనా ఒక వీడియో క్రియేట్ చేయాలి అని అంటే నాకు ఇచ్చినటువంటి అంశం లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్లో ఎనిమేషన్స్ ఏ విధంగా చేయాలి. దానికి ఆల్రెడీ పవర్ పాయింట్కు చాలా మంది మిత్రులకు తెలిసి ఉంటుంది. దానికి అడిషనల్గా అంటే ఒక సోర్స్ నుంచి ఇంకో సోర్స్కి మనం వెళ్తున్నాం కాబట్టి ఇందులో ఎక్కడెక్కడ అవే అంశాలు, మీరు నేర్చుకున్నటువంటి అంశాలు కావచ్చు, మీకు తెలిసిన అంశాలు కావచ్చు, ఈ లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఎక్కడ ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, సో మొదటగా నేను నా స్క్రీన్ని షేర్ చేస్తున్నాను. నేను సో ఆల్రెడీ పార్ట్ 1 మనకు అయిపోయింది కాబట్టి మీరు ఇలాంటి ఇంటర్ఫేస్ లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ని చూసుంటారు. ఈ పైన ఉన్నటువంటి టూల్స్ అన్ని కూడా బహుశా మా మిత్రుడు చెప్పి ఉంటాడు. ఇన్ కేసు లేకుండా మనకు ఒక్కోదాన్ని చూసుకున్నా కానీ తెలిసిపోతుంది. సో ఈ రోజు నా టార్గెట్ ఏంటంటే, ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్యాన్, కుడివైపున ఉన్నటువంటి ఈ ప్యాన్ లో ఉన్నటువంటి అంశాలలో మనకు ఎనిమేషన్ కి సంబంధించినటువంటి కొన్ని టూల్స్ ఉన్నాయి. వాటిని నేను ఈరోజు టచ్ చేస్తాను నేను. సో మొదటగా మనము విండో ఈ ఇంటర్ఫేస్ తీసుకోవడం అనేటువంటి అంశం ఇప్పుడు చెప్పింటాడు. సో మొదటగా నేను ఇక్కడ ఎడమ వైపు ఉన్నటువంటి ప్యాన్ మనకు సైడ్ ప్యాన్ అంటే, ఈ సైడ్ ప్యాన్ గురించి ఒక 2 అంశాలు చెప్తాను నేను. దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్ రావాలి అని అంటే దీనిపైన నేను మౌస్ యొక్క రైట్ క్లిక్ చేస్తున్నాను. చేయగానే నాకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి. అందులో నేను ఒకవేళ ఇక్కడ ఈ స్లైడ్ లో ఏదైతే కొట్టిన అంశాలు ఉన్నాయో అదే స్లైడ్ నాకు సేమ్ డూప్లికేట్, అంటే దీనిలో ఇచ్చిన ఎనిమేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎనిమేషన్స్ నెక్స్ట్ స్లైడ్ కూడా నాకు అవే కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ క్లిక్ చేసి కాపీ చేసి మళ్ళీ దానిపైన క్లిక్ చేసి పేస్ట్ అనగానే కింద ఆటోమేటికల్ గా పేస్ట్ కావడం జరుగుతుంది. సో ఇది కాపీ పేస్ట్. ఇన్ కేసు ఇది కాకుండా మనకు రెండో ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ డూప్లికేట్ స్లైడ్ అని ఉంది చూడండి. ఇక్కడ డూప్లికేట్ స్లైడ్ అని క్లిక్ చేయగానే స్లైడ్ సేమ్ డూప్లికేట్ కూడా అవుతుంది. అంటే కాపీ పేస్ట్ లో ఏ ఎనిమేషన్స్ అయితే ఉన్నాయో అవే ఎనిమేషన్స్ ఇక్కడ డూప్లికేట్ లో కూడా మనకు అయ్యే అవకాశం ఉంది. సో నాకు ఆ పైన ఉన్న ఎనిమేషన్సే నాకు వద్దు, కొత్త ఎనిమేషన్స్ నాకు కావాలి అనుకున్నప్పుడు అక్కడే రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ అని ఉంది. సో ఇప్పుడు కూడా నేను రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేసి అక్కడ న్యూ స్లైడ్ ని చూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన స్లైడ్ ఏదైతే ఉన్నదో ఇంతకు ముందు ఉన్నటువంటి స్లైడ్స్ కి ఈ స్లైడ్ కి బాగా డిఫరెంట్ అన్నట్టు, కొత్త స్లైడ్ రావడం జరుగుతుంది. సో ఇలా మనకు ఈ ఎడమ వైపు ఉన్నటువంటి ఈ ప్యాన్, సైడ్ ప్యాన్ ఏదైతే ఉందో అక్కడ రైట్ క్లిక్ మీద మనం ఇన్ని రకాల ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఒక స్లైడ్ మనం డెలీట్ చేయాలంటే కూడా ఇక్కడే ఉంది మనకు డెలీట్ స్లైడ్ అని.
ఇక్కడ డైరెక్ట్ గా డెలిట్ స్లైడ్ అని ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఆ స్లైడ్ ని సెలెక్ట్ చేసుకొని మన కీబోర్డ్ లో డెలిట్స్ అనేటువంటి బటన్ ని మనం నొక్కినా కూడా మనకు డిలీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇందులో ఇంకా మనకు నెవిగేట్ కానీ మూవ్ కానీ ఇట్లాంటి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకొక 2 స్లైడ్లని నేను డూప్లికేట్ చేస్తాను నేను. ఎస్, ఓకే. ఇక్కడ ఒక్కొక్క స్లైడ్ లో నేను చిన్నగా, ఇప్పుడు నేను 3వ స్లైడ్ లో నేను ఒక చిన్న టెక్స్ట్ రాస్తున్నాను. ఓకే, SERT. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3వ స్లైడ్ ని నాకు అనవసరంగా నేను చేసిన స్లైడ్, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ ఈ ప్యాన్ ఏదైతే మనకు స్క్రీన్ మీద కనపడుతుందో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎనిమేషన్ చేస్తా పోతాం, కానీ అది ఎన్నో స్లైడ్ ఉంది, కరెక్ట్ గా 2వ స్లైడ్ తర్వాత 3వ స్లైడ్ లోనే నేను చేసేది, లేదా 4వ స్లైడ్ లోనా అనేది చేసి పూర్తిగా చేసిన తర్వాత అరే పొరపాటున నేను చేసిన స్లైడ్ ఇక్కడ కాదు, ఒకటి తర్వాత ఉండాల్సింది అనుకున్నప్పుడు ఈ స్లైడ్ ని 3వ స్లైడ్ ని నా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ని అట్లా హోల్డ్ చేసి పైకి నేను డ్రాగ్ చేస్తున్నా చూడండి. పైకి డ్రాగ్ చేయగానే ఆ ప్లేస్ లో నేను డ్రాప్ చేయగానే 2వ ప్లేస్ కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక స్లైడ్ ని మూవ్ చేయడానికి కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంది. ఈ ప్లేస్ నుంచి చివరికి మూవ్ చేసుకోవచ్చు, లేదా లాస్ట్ నుంచి మధ్యలోకి ఏ ప్లేస్ లో మీకు మూవ్ అవుతుందో అక్కడికి మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ. ఓకే, స్లైడ్ డౌన్ కావాలన్నా ఎండ్ కావాలన్నా ఇక్కడ మూవ్ అనే ఆప్షన్, ఇక్కడ స్లైడ్ టు స్టార్ట్, స్లైడ్ అప్ టు, స్లైడ్ డౌన్. నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేసినాను ఇక్కడ. ఓకే, ఆ తర్వాత నెవిగేట్ కూడా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ స్లైడ్ ఆ తర్వాత ఎక్కడ అనేది లేఅవుట్ కూడా మనం ఇక్కడనే చూస్ చేసుకోవచ్చు, ఎట్లాంటి లేఅవుట్ ఇక్కడ కావాలనేది. ఓకే, సో ఈ రైట్ క్లిక్ గురించి ఇప్పటిదాకా మనం నేర్చుకునేది ఏంటంటే ఈ సైడ్ ప్యాన్ పైన మనం రైట్ క్లిక్ చేస్తే ఎన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి అనేటువంటి వాటి గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో లెఫ్ట్ సైడ్ ప్యాన్ అయిపోయింది. నౌ లెట్ us గో ఫర్ రైట్ సైడ్ ప్యాన్. సో ఇక్కడ నాకు ప్యాన్ సార్ ఒక్క నిమిషం ఫుల్ స్క్రీన్ అట చేయదు. ఇప్పుడు ఎంత కనబడట్లేదా? ఫుల్ స్క్రీన్ చేయమని అడుగుతున్నారు, వస్తుంది మెసేజ్. అంటే లెఫ్ట్ సైడ్ ప్యాన్ ఫుల్ స్క్రీన్ చేయమని మొత్తం వీడియో ఫుల్ స్క్రీన్ వస్తలేదా నీ దాంట్లో? అక్కడ వ్యూ ఆప్షన్స్ లో ఫుల్ స్క్రీన్ పెట్టుకో నీ దాంట్లో పైన, ఇక్కడ కాదు మామూలు జూమ్ ఫుల్ స్క్రీన్ పెట్టినా. ఫుల్ స్క్రీన్ పెట్టినా ఓకే, అయితే వాళ్ళదే ప్రాబ్లం ఉంటుంది. కంటిన్యూ చేయండి. ఓకే, ఇంకెవరికైనా అట్లా వస్తుందేమో ఒక్కసారి కనుక్కోబా. లక్ష్మీనాథం సార్, రైట్ సైడ్ ఉన్న ఇది ప్యాన్ కనబడట్లేదు. జూమ్ అవుట్ చేయాలి కొంచెం. ఓకే, నేను జూమ్ అవుట్ చేయన్నా. ఇంకా నేను తీసుకురాలేదు, ఇంకా రైట్ సైడ్ ప్యాన్ ఆన్ చేయలేదు. ఇప్పుడు ఓకే ఓకే, బహుశా నా ఫోటోగ్రఫీ అక్కడ కనబడుతుందేమో కదా భయ. ఉండని లేదు. ఓకే ఫైన్, ఓకే రైట్. ఓకే రైట్. సో ఇక్కడ నేను ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ సెట్టింగ్ గేర్ బటన్ కనబడుతుంది. ఇక్కడ ఒకసారి నా కర్సర్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కర్సర్ ని రైట్ సైడ్ ఈ గేర్ బటన్ కనబడుతుంది. ఈ గేర్ బటన్ ని మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ అన్ని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఫస్ట్ ప్రాపర్టీస్, తర్వాత స్లైడ్ ట్రాన్సిషన్, ఎనిమేషన్, మాస్టర్ స్లైడ్. సో ఈ అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ ఐకన్ల రూపంలో ఇక్కడ కనబడుతున్నాయి. ఈ సెట్టింగ్ ని క్లిక్ చేస్తేనేమో అక్షరాల రూపంలో కనబడుతున్నాయి. సో మనకి ఈ సెట్టింగ్ ఐకన్ ని మనం క్లిక్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ మొదట ఐకన్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కర్సర్ ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రాపర్టీస్ బటన్ ఇక్కడ. సో ఈ పైన ప్రాపర్టీస్ కనబడుతుంది. ఒకసారి మనకు ఈ ప్రాపర్టీస్ ఎన్ని రకాలుగా మనకు ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ గా మనకి ఏం కనబడుతుందంటే రెండు కనబడుతున్నాయి, స్లైడ్, లేఅవుట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొద్దిగా ఈ ప్యాన్ ని నాకు పూర్తిగా ఇక్కడ నేను చూసుకోవాల్సినటువంటి ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో, మెయిన్ ఇంటర్ఫేస్, అది పూర్తిగా కనబడట్లేదు. ఇక్కడ నేను కొద్దిగా కర్సర్ని ఇక్కడ ఈ ప్లేస్ కి తీసుకురాగానే 2 వైపులా ఆరోస్ ఉన్నటువంటి ఆప్షన్ వస్తుంది. రాగానే దాన్ని లెఫ్ట్ మౌస్ బటన్ ని హోల్డ్ చేసి ఇలా రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఓకే. సో మొత్తంగా నాకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్ గా కంప్లీట్ గా కనబడే అవకాశం ఉంది. దీన్ని కూడా నేను కొద్దిగా ఇటు జరిపేసరికి ఓకే. సో ఇప్పుడు కంప్లీట్ గా నాకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఓకే, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మనం ఇంటర్ఫేస్ ని ఎక్కడ దాకా ఎనిమేషన్ మనం చేస్తాము. కింద సైడ్ కింది బార్ కూడా మనకి ఇక్కడ ఉంది చూడండి. కింద కర్సర్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కింద బార్ ని నేను లెఫ్ట్ రైట్ మూవ్ చేస్తున్నాను.
కరెక్ట్ గా మనకు ఇంటర్ఫేస్ అంతా మెయిన్ ఇంటర్ఫేస్ కనబడేంత వరకు మనం ఈ సెటప్ చేసుకోవాలి. ఓకే, సో ఎస్, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు కంప్లీట్ గా మనకు ఇంటర్ఫేస్, మెయిన్ ఇంటర్ఫేస్ మనకు కనబడుతుంది. ఫస్ట్ గా ఆ సెటప్ మనము చేసుకున్న తర్వాతనే మనం ఎనిమేషన్ అనేది స్టార్ట్అప్ చేయాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఈ అవుట్ లైన్ ఏదైతే ఉందో ఈ అవుట్ లైన్ లోపల ఉన్న మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ మనకు కనపడడం కానీ, లేదా మనం రాసినటువంటి టెక్స్ట్ ఈ ఈ అవుట్ లైన్ దాటి బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 సైడ్స్ రెక్టాంగిల్ షేప్ ఏదైతే ఉందో అది కనబడేట్టుగా మనం ఫస్ట్ మన యొక్క ఇంటర్ఫేస్ ని, మెయిన్ ఇంటర్ఫేస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకు ఫస్ట్ స్లైడ్ కనబడుతుంది, రైట్ సైడ్ లో స్లైడ్ కనబడుతుంది, లేఅవుట్ కనబడుతుంది. సో ఈ స్లైడ్ లేఅవుట్లు తో పాటుగా ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా కనబడతాయి. ఎప్పుడైతే మనము ఈ ప్లేస్ లో ఇప్పుడు నేను ఒక చిన్న టెక్స్ట్ ఇస్తున్నాను, సో టెక్స్ట్ నేను ఇవ్వాలి అని అంటే టాప్ పైన ఇంటర్ఫేస్ లో మనకు పైన ఉన్నటువంటి అన్ని ఐకాన్స్ లలో ఇక్కడ ఏ అని కనిపిస్తుంది. అయితే నేను తీసుకున్నటువంటి లిబ్రే ఆఫీస్ లేటెస్ట్ వర్షన్ 7.0 వర్షన్ కాబట్టి ఇక్కడ ఏ అని కనిపిస్తుంది. ఒకవేళ పాత వర్షన్ అయితే కనుక ఇక్కడ మీకు టీ అని కనిపిస్తుంది టెక్స్ట్. ఎనీవే ఏదైనా సరే ఇక్కడ మనకు ఈ బాక్స్ దగ్గరికి మనము మౌస్ ని తీసుకపోగానే అదే చూపిస్తుంది మనకి ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ అని. ఓకే, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ప్లస్ లాంటి ఒక సింబల్ వస్తుంది. దాంతో నేను ఇక్కడ లెఫ్ట్ మౌస్ బటన్ ని ఇక్కడ హోల్డ్ చేసి ఇలా రైట్ సైడ్ డయాగ్నల్ లో నేను డ్రాగ్ చేస్తున్నాను. ఎంత డ్రాగ్ చేసినా గానీ అది ఎంత రావాలో అంతే వస్తుంది. సో వచ్చిన తర్వాత దీనిలో నేను చిన్నగా ఒక లెటర్ ని టైప్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక అక్షరాన్ని, సో SCERT తెలంగాణ. ఓకే, సో దీన్ని టైప్ చేసేసరికి ఇక్కడ చూడండి, అప్పటి వరకు మనకి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లో సైడ్ ప్యాన్, ఆ తర్వాత మనకు లేఅవుట్ కనపడ్డది. ఇప్పుడు కొత్తగా క్యారెక్టర్ వచ్చి కనపడ్డది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ నేను కొద్దిగా పైకి మూవ్ చేసేస్తాను చూడండి. ఇప్పుడు ఇంతకు ముందున్న నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, టెక్స్ట్ ని నేను సెలెక్ట్ చేసుకోకపోయేసరికి ఇక్కడ స్లైడ్ లేఅవుట్ కనబడుతున్నది. ఎప్పుడైతే నేను ఈ టెక్స్ట్ ను మౌస్ తోటి క్లిక్ చేస్తున్నానో ఆటోమేటికల్ గా ఈ పక్కన నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఓపెన్ కావడం ని మనం చూడవచ్చు. సో ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. మనము టెక్స్ట్ కొట్టిన తర్వాత మనకు 1, 2, 3, 4, 5, 6, 7 ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. సో వీటి గురించి మనం తెలుసుకోగలిగితే మనం ఇచ్చినటువంటి ఈ ఫాంట్ ఏదైతే ఉందో దాన్ని అందంగా తయారు చేయవచ్చు మనం. సో ఫస్ట్ గా నేను SCERT తెలంగాణకి బ్యాక్గ్రౌండ్ నేను ఇస్తా ఫస్ట్. సో బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే నేను ఫస్ట్ మౌస్ ని బయట క్లిక్ చేయగానే నాకు స్లైడ్ వచ్చింది. స్లైడ్ ని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ క్లియర్ గా కనపడట్లేదు. ఒకసారి ఇప్పుడు చూడండి, స్లైడ్ లో మనకు ఏమేమి అంశాలు ఉంటాయి అంటే ఇక్కడ టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకుంటే వచ్చే ఆప్షన్స్ 6, టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకోకుండా బయట క్లిక్ చేస్తే ఈ స్లైడ్ కు మరియు థీమ్ కు సంబంధించినటువంటి లేఅవుట్ కు సంబంధించిన ఆప్షన్స్ 2 వస్తాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్లైడ్ అనేది మనకు ఏ రకంగా ఉండాలనేది ఫస్ట్ మనం చూస్ చేసుకోవాలి. అంటే ఈ స్క్రీన్ అనేది ఇప్పుడు ఇది 16:9 స్క్రీన్. ఇది అంటే స్క్వేర్ లో రావాలన్నా మనం ప్రెజెంటేషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయాలంటే కంపల్సరీగా 16:9 లో ఉండాలి. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఆప్షన్స్ కనపడుతున్నాయి చూడండి, 4:3 కానీ లేదా 16:9 కానీ 16:10 కానీ ఈ 3 ఆప్షన్స్లలో మనము మామూలుగా టిక్ టాక్ లాంటి అట్లాంటివి చేసేటప్పుడు 4:3 తీసుకుంటారు. మనము ఏదో వీడియోస్ ఇట్లా మనం చేసేటప్పుడు కానీ, మనము టీవీలో ప్రెజెంటేషన్ చేయడం కానీ, లేకపోతే మనము ఏదైనా వీడియో ప్రిపరేషన్ చేసేటప్పుడు కానీ మన స్క్రీన్ కంపల్సరీగా 16:9 రూపంలో ఉంటే బాగుంటుంది. ఇక ఈ పైన ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకు సూటబుల్ గా అయ్యేటువంటి ఆప్షన్స్. సో ఇప్పుడు నేను స్క్రీన్ ని 16:9గా చూస్ చేసుకుంటున్నాను. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఓరియంటేషన్. ఇప్పుడు చూడండి, ఈ ఓరియంటేషన్ ఇది ఎట్లా ఉందని అంటే 2 రకాల ఓరియంటేషన్స్ తెలుసు వర్డ్ లో మనం నేర్చుకున్నట్టుగానే. ల్యాండ్స్కేప్ కానీ పోర్ట్రేట్ కానీ ఉంటుంది. ల్యాండ్స్కేప్ ని చూస్ చేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మనం చూస్ చేసుకున్నటువంటి టాపిక్ ఒకవేళ ఇమేజెస్ రిలేటెడ్ గా ఉంటే ఇక్కడ ఇన్సర్ట్ ఇమేజ్ చేయొచ్చు. నేను ఇమేజ్ కాకుండా ఈ బ్యాక్గ్రౌండ్ ని ఒక 4-5 రకాలుగా చూపిస్తున్నాయి. ఇక్కడ అంటే కలర్ తో పాటు గ్రేడియంట్, హ్యాచింగ్, బిట్ మ్యాప్, ప్యాటర్న్, ఈ 5 రకాల దాంట్లో ఎట్లనో అనేది ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు ఫస్ట్ సింపుల్ కలర్ ఇచ్చి చూస్తాను. కలర్ ఇక్కడ ఈ కలర్ వచ్చింది అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ ని, ఈ లైట్ బ్లూ కాకుండా ఇక్కడ కలర్ సెక్షన్ దగ్గర కింద నాకు లైట్ బ్లూ వచ్చింది. అక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, అన్ని కలర్స్, మల్టిపుల్ కలర్స్ ఓపెన్ కావడం జరిగింది. సో ఇక్కడ నేను రెడ్ కలర్ తీసుకోవచ్చు, లేదా నాకు టెక్స్ట్ కి సూటబుల్ అయ్యేటువంటి ఎల్లో కలర్ తీసుకోవచ్చు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఇక్కడ కలర్ ని చూస్ చేసుకోగానే ఆటోమేటికల్ గా మనకు 16:9 రేషియోలో ఉన్నటువంటి
ఈ కలర్ షేడ్ మొత్తం కూడా ఫిల్ కావడం మనం ఇక్కడ ఆప్షన్ చూడవచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. ఇది ఎప్పుడు అని అంటే మనము ఈ కలర్ ఆప్షన్ లో నన్ అంటే ఏమీ అవసరం లేకుండా కలర్ అంటే ఇట్లాంటి నెంబర్ ఆఫ్ కలర్స్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ గ్రేడియంట్కి వెళ్దాం. ఇది చాలా బ్రహ్మాండమైన టూల్. గ్రేడియంట్ అనేసరికి ఇక్కడ ఈ మొదటి స్లైడ్ నేను గ్రేడియంట్ కలర్ లో చూడండి, ఇక్కడ లైట్ గ్రీన్ ఉంది, ఆ తర్వాత కింద లైట్ రెడ్ ఉంది. మౌస్ ని కొద్దిగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను లైట్ గ్రీన్ దగ్గర క్లిక్ చేస్తున్నాను, అక్కడ రెడ్ కలర్ ఇచ్చినాను. చూడండి పైనుంచి కిందికి ఇట్లా ఒక షేడ్ లాగా, అంటే పైనుంచి కిందికి ఇట్లా లైట్ డల్ కలర్ లాగా రావడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. పైన డార్క్, కిందికి లైట్. లేదు నేను కింద కూడా డార్కే తీసుకుంటాను అని అంటే తీసుకోవడం తప్పేం లేదు, వేరే కలర్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, సో రెండు కలర్స్ కింద మర్జ్ అయ్యి ఇట్లాంటి నాకు తెలిసి ఇట్లాంటి ఏవైతే గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయో మనం ఆన్లైన్ లో సెర్చ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి దాని పర్మిషన్ తీసుకొని ఇంత పెద్ద కథ కాకుండా నార్మల్ గా మనం ఈ గ్రేడియంట్ ఆప్షన్ తీసుకొని డైరెక్ట్ గా ఇట్లా చూజ్ చేసుకొని మంచి కలర్ ని మనం ప్రిపరేషన్ చేసి వెనకాల ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలర్ బాగా డార్క్ గా తీసుకున్నట్లయితే దీనిపైన రాసేటువంటి టెక్స్ట్ ఎట్లా ఉండాలి అని అంటే లైట్ కలర్ లో మనం చూజ్ చేసుకొని ఉండేటట్టుగా ఉండాలి. సో ఇది ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్. ఓకే, ఈ గ్రేడియంట్ ఆప్షన్ లో ఇంకా నేను ఇంకో రెండు ఆప్షన్స్ చూపిస్తాను చూడండి, దానిలో లైట్ కలర్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఇట్లా మనము ఎఫెక్టివ్ గా మనము స్లైడ్ ని ప్రిపరేషన్ చేయడానికి ఈ గ్రేడియంట్ ఆప్షన్ మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకు నల్ అయిపోయింది, కలర్ అయిపోయింది, గ్రేడియంట్ అయిపోయింది. నౌ లెట్ us గో ఫర్ హ్యాచింగ్. సో హ్యాచింగ్ ఏంటంటే లైనింగ్స్ మొత్తం అన్ని కూడా లైనింగ్స్ ఉంటాయి. ఇందులో హ్యాచింగ్ లో మళ్ళీ మనకు నంబర్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ ఇన్ని రకాల హ్యాచింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి బ్లాక్ 0 degrees అంటే ఒకదానికి మధ్యన 90 degrees అంటే ఇక్కడ కొద్దిగా చూడండి. ఇప్పుడు అన్ని కూడా వర్టికల్ షేప్ లో లైనింగ్స్ వచ్చినాయి. ఇంతకుముందు మనం 0 degrees తీసుకుంటే ఏమైందంటే అన్ని హారిజెంటల్ షేప్ లో ఒకదానికి మధ్యన వచ్చింది. సో ఇప్పుడు నేను 180 degrees క్రాస్డ్, సో ఇట్లాంటి ఆప్షన్. సో ఇందులో 45 degrees లైనింగ్, ఆ తర్వాత -45 degrees ఇక్కడ నుంచి స్లాంట్ లో. సో ఈ ఆప్షన్స్ అన్ని మనము ఇట్లా దిస్ ఇస్ కాల్డ్ హ్యాచింగ్. సో ఇట్లా హ్యాచింగ్ లో కూడా మనం ఏదైనా గ్రాఫికల్ రిప్రజెంటేటివ్ కానీ అట్లాంటివి కానీ ఏమైనా చూపించాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. దీన్ని కలర్ ఎఫెక్టివ్ గా ఉంది, డల్ కూడా మనం చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ దీన్ని ఎక్కువ ఎఫెక్టివ్ ఉంది, దీన్ని డల్ కలర్ లో చేయొచ్చు అని అనుకుంటే కనుక చేసే అవకాశం మనకి ఇక్కడ ఉంది. సో ఇది హ్యాచింగ్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం మనం బిట్ మ్యాప్. ఈ బిట్ మ్యాప్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ బిట్ మ్యాప్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి పెయింటెడ్ వైట్, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయగానే ఇవన్నీ బిట్ మ్యాప్స్, నంబర్ ఆఫ్ బిట్ మ్యాప్స్ మనకు ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ గా మనము క్లౌడ్ కావాలి అనుకుంటే క్లౌడ్ బిట్ మ్యాప్ తీసుకోవచ్చు. సో ఈ బిట్ మ్యాప్ ఈస్ నథింగ్ బట్ ఇమేజ్, ఇన్బిల్ట్ ఇమేజ్ అన్నట్టు. ఇంకా సో ఇక్కడ ఇట్లాంటి డైరెక్ట్ గా మనకు బిట్ మ్యాప్స్ ఇందులో నంబర్ ఆఫ్ ఉన్నాయి. జీబ్రా కానీ ఇట్లాంటి బిట్ మ్యాప్స్ కూడా మనం ఏవైనా సరే మనం చూస్ చేసుకోవచ్చు. ఏది సూటబుల్ అవుతుంది అంటే మనం చూస్ చేసుకునేటువంటి ఇప్పుడు మన కాంటెంట్ కి అయితే కనుక ఇట్లాంటి రఫ్ కాకుండా ఇట్లాంటి ప్లెయిన్ సర్ఫేసెస్ ఉంటేనే మనం ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో ఇది బిట్ మ్యాప్ ఆప్షన్. సో ఇది కాకుండా నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. సో ప్యాటర్న్ చూస్తే డాట్స్ 5% డాట్, 10% కొద్దిగా దగ్గరగా, ఆ తర్వాత 20% కొద్దిగా దగ్గరగా. సో ఆ తర్వాత నెక్స్ట్ డాష్డ్. సో ఈ ఆప్షన్స్ ని ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటా పోతే మీకు డిఫరెంట్ టైప్స్ ప్యాటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇందులో నాకు బాగా ఇష్టం ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కలరే బాగా చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ కింద నుంచి ఫైర్ మనం ఏదన్నా సౌండ్ కానీ లేకపోతే మనము ఎనర్జీ రిసోర్సెస్ ఏమైనా చెప్తున్నప్పుడు మనం కింద రెడ్ కలర్ వస్తే కింద మనం రెడ్ కలర్ తీసుకొని ఓకే ఆ పైన మనం లైట్ గా ఎల్లో కలర్ తీసుకుంటే కొద్ది కింద నుంచి ఫైర్ మనకు వచ్చేటట్టుగా మనకు అలా కనబడుతుంది. లేదా మనము ఏది సన్ రైస్ వచ్చేట్టుగా చూసినప్పుడు మనము సాయంత్రం వేళల్లో మనం ఏదైనా ఎనిమేషన్ చూపిస్తున్నాం అనుకోండి, అట్లాంటప్పుడు కూడా మనకు ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ మనం కలర్ పెట్టుకుంటే బాగుంటది. సన్ రైస్ చూపించేటప్పుడు దానికి లైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా పెట్టేసి దీని యొక్క ఇంకా ట్రాన్స్పరెంట్ కూడా దీన్ని మనం చేసుకోవచ్చు ఫర్దర్ లో. సో ఇవి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆప్షన్స్. ఒకవేళ ఇవి కాదు, నేను డైరెక్ట్ గా నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, ఇమేజ్ ని డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేయాలంటే ఇమేజ్ మీద ఇన్సర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకు
నంబర్ ఆఫ్ ఇమేజెస్, మన చాయిస్ ఉన్నటువంటి ఇమేజెస్ మనకు ఉంటాయి ఇక్కడ. ఓకే, ఎనీ ఇమేజ్, సో ఏదైనా ఇమేజ్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఓకే, ఇట్లాంటి బ్లూ కలర్ ఇమేజ్ ఇక్కడ ఉంది, గ్రీన్ కలర్ ఇమేజ్ నేను డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఈ కలర్ రిలేటెడ్ ఉంది కదా, ఒక కొత్త ఇమేజ్ని మనం చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నాకు ఒక్కసారి, ఓకే, సో ఎస్, ఈ ఇమేజ్ని చూద్దాం ఒకసారి. సో డైరెక్ట్గా నేను ఏదైతే మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇమేజ్ ఉందో అదే ఇమేజ్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా పెట్టుకుని దీన్ని ట్రాన్స్పరెంట్ పిఎన్జీ ఇమేజ్ పెట్టుకుని వెనకాల కలర్ పెట్టుకుని దీన్ని ఈ విధంగా చూస్ చేసుకుంటవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ 16:9లో అది ఫిట్ అయిపోయింది. ఇదే అని కాదు, ఇంకా ఏదైనా ఇమేజ్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది ఇక్కడ స్లైడ్లో మనం నేర్చుకుంటున్నాం. అందులో ఫార్మాట్ అయిపోయింది, ఓరియంటేషన్ అయిపోయింది, బిట్మా అయిపోయింది. మాస్టర్ స్లైడ్ అంటే ఇవన్నీ కూడా మాస్టర్ స్లైడ్స్. సో ఇది స్లైడ్కి సంబంధించింది. నౌ లెట్ us గో ఫర్ లేఅవుట్స్. లేఅవుట్లో మనం టెక్స్ట్ ఏదైనా మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ని, ఇట్లాంటి లేఅవుట్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ లేఅవుట్స్ని ఇందులో మనము రెండింటి ఇద్దరు డిఫరెన్సెస్ మనం చెప్పాలి అనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటిది ఉంటే బాగుంటుంది. అంటే ఇటువైపు పైన ఒక టాపిక్ ఉంది, ఇటువైపు రెండింటి మధ్యన డిఫరెన్సెస్ చెప్పడానికి అవకాశం ఉండేటట్టుగా మనం, అంటే లేఅవుట్ను మనం చెప్పబోయే టాపిక్ సూటబుల్ అయ్యేటట్టుగా మనం లేఅవుట్ను చూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇది లేఅవుట్స్ గురించి. సో ఇప్పుడు మనము ఒక టెక్స్ట్ని మనం తీసుకున్నప్పుడు వచ్చేటువంటి 6 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కసారి మనము లేఅవుట్కి, నేను నార్మల్ లేఅవుట్ తీసుకుంటున్నాను. సో దీని బ్యాక్గ్రౌండ్ నేను ఓకే గ్రేడియంట్ కలర్ తీసుకుంటున్నాను, రైట్, ఎస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక టెక్స్ట్ని నేను ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ. ఓకే, సో రైట్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం ఏం చేయాలి అని అంటే, ఈ బార్డర్లో ఉన్నటువంటి లైన్ పైన నేను ఇక్కడ క్లిక్ చేసినాను. మధ్యలో క్లిక్ చేస్తే ఫాంట్కి సెలెక్ట్ అవుతుంది, బార్డర్లో క్లిక్ చేసేస్తే ఈ అవుట్లైన్ సెలెక్ట్ అవుతుంది. ఈ అవుట్లైన్ ని నా స్లైడ్ ఎంత ఉందో అంతవరకు నేను ఇక్కడ బిల్డ్ చేస్తున్నాను. కార్నర్లలో ఈ రైట్ సైడ్ కార్నర్లో హోల్డ్ చేసి దాన్ని ఈ స్లైడ్ ఎంత ఉందో 16:9 రేషియోకి నేను తీసుకొస్తున్నాను. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫాంట్ ని నేను సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఓపెన్ కావడం జరుగుతున్నాయి. ఒకసారి ఫస్ట్ క్యారెక్టర్లో ఏం చేస్తామనంటే, ఇక్కడ ఈ ఫాంట్ యొక్క ఫాంట్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది ఏ తెలుగులో టైప్ చేసినారనుకోండి, మరి తెలుగులో కావాలా. ఇప్పుడు నేను పక్కనే తెలుగు కూడా టైప్ చేస్తాను. ఓకే, సో దీన్ని తెలుగులో టైప్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఈ తెలుగుకి నాకు ఇక్కడ ఎన్టీఆర్ ఫాంట్ కావాలనుకుంటే తెలుగుకి ఇక్కడ ఎన్టీఆర్ ఫాంట్ వచ్చింది. దాన్ని కొద్దిగా నేను ఈ ఫాంట్ ని నాకు సరిగ్గా స్లైడ్ అంతా కనిపించట్లేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన 2 ఏలు కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ ట్రయాంగిల్ అప్ కనపడుతుంది, ట్రయాంగిల్ డౌన్ కనపడుతుంది. ఇక్కడ కర్సర్ తీసుకురాగానే ఇంక్రీజ్ ఫాంట్ సైజు, ఇక్కడ డిక్రీజ్ ఫాంట్ సైజ్ అని, లేదా డైరెక్ట్ గా ఇక్కడ తీసుకుపోగానే రెండో ఆప్షన్ కూడా మనము కంట్రోల్ పట్టుకొని ఇక్కడ బ్రాకెట్ చూడండి, ఓపెన్ బ్రాకెట్, ఒకటి ఓపెన్ బ్రాకెట్ ఉంటుంది, ఇంకోటి క్లోజ్డ్ బ్రాకెట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కంట్రోల్ బట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కంట్రోల్ బట్టి ఓపెన్ బ్రాకెట్ తీసుకున్నాను అనుకోండి, ఓపెన్ బ్రాకెట్ అయితే ఫాంట్ చిన్నగా అవుతుంది. క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకున్నానంటే ఫాంట్ పెద్దగా అవుతుంది. కంట్రోల్ ని హోల్డ్ చేసి నేను ఇక్కడ ఖాళీ జస్ట్ క్లోజ్ బ్రాకెట్ ని టైప్ చేస్తా ఉన్నాను. సో ఇలా ఫాంట్ ను ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనము సబ్స్క్రిప్ట్ కానీ సూపర్ స్క్రిప్ట్ కానీ మనం టైప్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏ పైన 2 కానీ లేదా ఏ కింద 2 కానీ మనం ఈక్వేషన్స్ టైప్ చేసుకున్న టైంలో మనం దీన్ని వాడతాం. ఆ తర్వాత ఇక్కడ పైన బోల్డ్, ఇది తెలిసిందే, ఇటాలిక్, అండర్లైన్, ఆ తర్వాత ఫాంట్, ఇది కొద్దిగా ఇది షేడింగ్ ఆప్షన్. సో ఇక్కడ ఆటోమేటికల్ గా షేడింగ్ లైట్ వైట్ కలర్ వచ్చింది, ఇది షేడింగ్ ఆప్షన్. ఈ ఫాంట్ కలర్ ని ఇక్కడ నేను చూస్ చేసుకోవచ్చు, మన ఇష్టమైనటువంటి కలర్ చూసింగ్ కలర్. ఆ తర్వాత ఇక్కడ ఫిల్ కలర్ ఉంది. ఆ తర్వాత ఇది వచ్చేసేసి మనకి సేమ్ పాతగా ఏదైతే ఇప్పటిదాకా మనం ఫార్మాట్ ఆప్షన్స్ ఏవైతే ఇచ్చినామో అవన్నీ పోవడం కోసం ఇక్కడ మనం క్లిక్ చేస్తాం. సో ఇది
మనకి ఉన్నటువంటి ఆప్షన్. ఓకే, సో రైట్, ఇది ఫాంట్ ఆప్షన్. సో ఇప్పుడు కొద్దిగా పూర్తి కాకుండా నేను హాఫ్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చి దీని ఆప్షన్ చూపిస్తాను నేను. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఫాంట్ కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇక్కడ మనకు సెలక్షన్ అయిపోయింది. ఇక్కడ మనం ఫాంట్ సెలక్షన్ అయిపోయింది. క్యారెక్టర్ అంటే ఓన్లీ ఫాంట్ ని ఇంక్రీజ్ చేయడము, డిక్రీజ్ చేయడము, దానికి లేబులింగ్ ఇట్లాంటివి కూడా మన ఆప్షన్ దొరికింది. నెక్స్ట్ ఇప్పుడు పారాగ్రాఫ్ ఆప్షన్కి వెళ్ళిపోతాం. ఈ పారాగ్రాఫ్ ఆప్షన్ లో ఈ అలైన్మెంట్ అనేది మనకు దొరుకుతుంది. ఫస్ట్ దీని సెంటర్ అంటే వర్టికల్లీ అండ్ హారిజెంటల్ అలైన్మెంట్. ఇది అలైన్మెంట్ చూద్దాం. అలైన్మెంట్ ఇక్కడ వర్టికల్ అలైన్మెంట్ కూడా మనకు ఉంటుంది, పైనుంచి మధ్యలో, ఆ తర్వాత హారిజెంటల్ అలైన్మెంట్. ఈ రెండు కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పేసింగ్ ఇన్ బిట్వీన్, అంటే ఈ స్పేసింగ్ ఎట్లా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ స్పేసింగ్ లో టాప్ నుంచి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ప్లస్ బటన్ నేను టైప్ చేస్తా ఉన్నా, ప్లస్ చేస్తా ఉన్నా. ఇక్కడ ఈ ప్లస్ బటన్ కూడా చూడండి ఒకసారి ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత నేను అంటే మనకు ఉన్నటువంటి టెక్స్ట్ ఎట్లా కనపడితే బాగుంటది, రైట్ సైడ్ మూవ్ కావాలన్నా లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలన్నా అనేటువంటి ఆప్షన్స్ ని ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కింది ఆప్షన్ మనం చూస్ చేసుకున్నట్లయితే ఇది లెఫ్ట్ ఓరియంటెడ్, పైది రైట్ ఓరియంటెడ్. ఓకే, ఏ విధంగా సెట్టింగ్ చేయాలనేది మన చాయిస్. ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని కూడా ఈ పారాగ్రాఫ్ లో మనకు ఉంటాయి. నెక్స్ట్ లిస్ట్. సో లిస్ట్కి వచ్చేసి బుల్లెట్ పాయింట్స్ మనం ఇవ్వాలనుకుంటే మనం మీకు తెలిసిందే, మనం బుల్లెట్ పాయింట్స్ ఇచ్చుకోవడం కావచ్చు, లేకపోతే నంబరింగ్ ఇచ్చుకోవడం ఆప్షన్ కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. మోర్ నంబరింగ్ కూడా మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేసే ఆప్షన్స్ లో మీరు పరిశీలించినట్లయితే నేను మధ్యలో ఉన్న ఫాంట్ ను క్లిక్ చేస్తే నాకు 3 కనపడుతున్నాయి. చూడండి, నేను ఇప్పుడు చూడండి ఎడిట్ ఫాంట్ లోకి వెళ్తున్నాను. ఎడిట్ ఫాంట్ లోకి వెళ్ళినప్పుడు క్యారెక్టర్, పారాగ్రాఫ్, లిస్ట్ మాత్రమే కనపడ్డది. ఎప్పుడైతే నేను ఈ బాక్స్ పైన క్లిక్ చేసినో అప్పుడు మిగతా ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ కావడం జరిగింది. చూడండి, ఇంతకు ముందు ఉన్నటువంటి ఏరియా కనపడలేదు, షాడో కనపడలేదు, లైన్ కనపడలేదు, పొజిషన్, సైజ్ కనిపించలేదు. సో మనము ఎడిట్ చేసేటప్పుడు మన యొక్క ఆప్షన్ టెక్స్ట్ కు సంబంధించిందా, లేదా వెనకాల బ్యాక్గ్రౌండ్ కు సంబంధించిందా, లేదా ఈ బాక్స్ కు సంబంధించిందా అనే 3 అంశాలని మనము మన మనసులో పెట్టుకున్నట్లయితే ఏం చేయాలనుకున్నప్పుడు దాని మీద వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏరియాకి వచ్చేద్దాం. ఏరియాలో ఈ లోపల ఫిల్లింగ్ అనేటువంటి ఏరియాని చూసినట్లయితే కలర్ ఉంది. మళ్ళీ సేమ్ ఇందులోకి వచ్చినాక మళ్ళీ అవే ఆప్షన్స్. టెక్స్ట్ లో ఈవెంట్ ఇప్పటిదాకా మనం ఫిల్ చేసింది ఈ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇప్పుడు ఫిల్ చేయాల్సింది ఈ టెక్స్ట్ బాక్స్ లో మనం ఫిల్ చేయాల్సింది. అక్కడ గ్రేడియంట్ ఇవ్వచ్చు, అక్కడ కూడా కలర్ ఇచ్చుకోవచ్చు. ఆ కలర్ మనము మన చాయిస్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ అన్ని ఆప్షన్స్, హ్యాచింగ్, బిట్ మ్యాప్ అన్ని కూడా మళ్ళీ ఇందులో సేమ్ టెక్స్ట్ బాక్స్ లో కూడా మనకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ దీని గ్రేట్నెస్ ఏంటంటే ఇందులో గ్రేడియంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ గ్రేడియంట్ నేను తీసుకుంటా. చూడండి, గ్రేడియంట్ 2 కలర్లు నేను తీసుకుంటా. ఓకే, సో రైట్. సో తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది, లీనియర్. ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఇవి 2 ఇచ్చిన తర్వాత లీనియర్ అని ఇక్కడ ట్రయాంగిల్ దగ్గర నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇది లీనియర్ మెథడ్. ఒకవేళ యాక్సియల్ లో తీసుకుంటే కనుక ఇలాంటి షేడ్ వస్తుంది. ఒకసారి షేడ్ ని అబ్జర్వ్ చేయండి. యాక్సియల్ లో లీనియర్ మళ్ళీ ఒకసారి పెడతాను. ఇది లీనియర్ షేడ్, ఇది యాక్సియల్ షేడ్. ఆ తర్వాత దీనిలో రేడియల్ షేడ్. ఓకే, ఆ తర్వాత దీనిలో ఎలిప్సాయిడ్, డిఫరెంట్ టైప్స్ క్వాడ్రాటిక్ షేడ్. ఓకే, ఆ తర్వాత స్క్వేర్ షేడ్. ఈ షేడ్స్ ఎట్ 30 degrees సెంటిగ్రేడ్, 30 degrees దగ్గర. ఇన్ కేసు ఇప్పుడు నేను ఒక యాక్సియల్ దగ్గర పెట్టి ఈ డిగ్రీస్ ని మారుస్తా. చూడండి, సో ఇప్పుడు దాని యొక్క షేడింగ్ అనేది చేంజ్ అవుతా ఉన్నది, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనము ఈ అన్ని రకాల ఆప్షన్స్ ని పెడుతూ మనం ఈ డిగ్రీస్ ని కూడా చేంజ్ చేసుకొని మనం ఇష్టం వచ్చిన దాన్ని మనం మార్చుకుని లుకింగ్, బ్రహ్మాండమైన లుకింగ్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దీనికి తోడు కింద ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది. ఇక్కడ నన్ను కాకుండా మళ్ళీ మనము సాలిడ్ ట్రాన్స్పరెన్సీ కావాలన్నా చూడండి, ఇక్కడ సాలిడ్ ఇది. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లో లీనియర్స్ కావాలా, చూడండి షేడింగ్ ఎట్లా వస్తుంది. ఆ తర్వాత ఇది యాక్సియల్ మోడ్ లో 60 degrees లో, సాలిడ్ లో నేను లీనియర్ లో చూస్తున్నా. ఈ యాక్సియల్ ఇప్పుడు చూసినట్లయితే మధ్యలో వచ్చింది, అంటే పైన కింద కాకుండా మధ్యలోని మాత్రం రావడం. ఆ తర్వాత రేడియల్ మనం చూసినట్లయితే 4 కార్నర్ లో నుంచి ఉండి మధ్యలో నుంచి, ఇప్పుడు చూడండి చివరి 4 కలర్ లో కిందికున్న కలర్ వచ్చి వెనకాల బ్యాక్గ్రౌండ్ మధ్యలో వస్తూ ఈ రెండిటికి మధ్యలో లైట్ గా రెడ్ షేడ్, ఫస్ట్ ఉన్నటువంటి రెడ్ షేడ్ వస్తుంది. అంటే మనం నార్మల్ గా ఇచ్చి చూసిన తర్వాత మనం ఎట్లాంటి ఇప్పుడు చూడండి, నేను తీసుకున్నటువంటి ఫాంట్ ఈ కలర్ తీసుకున్నా,
చివరికి ఇదే కలర్ తీసుకుంటే అప్పుడు మనకి ఎఫెక్టివ్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా వచ్చినట్టుగా మనం ప్లాన్ చేస్తే మనం టెక్స్ట్ ని అందంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. ఇది రేడియల్. ఒకవేళ ఎలిప్సాయిడ్ మెథడ్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ 4 కార్నర్లలో ఇదే డామినేట్ చేస్తూ మధ్యలో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కలర్ ఇక్కడ మధ్యలో ఒక లైన్ లాగా రావడం. ఓకే, ఆ తర్వాత క్వాడ్రాటిక్ మోడల్. సో ఇక్కడ నుంచి వి షేప్ లో ఇటు ఎడం వైపు వెళ్ళిపోవడం, ఇటు ఎడం వైపు వెళ్ళిపోవడం, మధ్యలో ఒక ఎక్స్ షేప్ లో ఇలా రావడం. ఓకే, ఆ తర్వాత స్క్వేర్ మోడల్. సో బ్రహ్మాండమైనటువంటి ఈ టూల్ బాగుంటుంది, స్క్వేర్ టూల్. సో ఇక్కడ డయాగ్నల్ నుంచి రావడం, ఇట్లా వెళ్ళిపోవడం. మనం తీసుకున్నటువంటి టైటిల్ ఆప్షన్ కి మనం ఇట్లాంటివి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఆప్షన్ ఇప్పటి వరకు మనం చూసాం. సో ఇందులో గ్రేడియంట్ ఇందులో మార్చొచ్చు. ఆ తర్వాత అంటే మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ లో మార్చొచ్చు. టెక్స్ట్ బాక్స్ లో మాత్రమే ఈ కలర్ ఫిల్లింగ్ ఆప్షన్, ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో ఇట్లాంటి ట్రాన్స్పరెన్సీ అనే ఆప్షన్ మనకు కనబడదు. సో ఈ యాక్చువల్ ఫిల్లింగ్ ఆప్షన్స్ కూడా మనకు చేంజ్ అనేది ఇక్కడ కనపడదు. ఓన్లీ టెక్స్ట్ బాక్స్ లో మాత్రమే ఈ అవకాశం ఉంది. ఓకే, ఏరియా అయిపోయింది. నౌ లెట్ us గో ఫర్ లిస్ట్ ఆల్రెడీ అయిపోయింది. సో షాడో విషయానికి వచ్చేది. ఈ షాడో దేనికి ఇస్తాము అని అంటే బాక్స్ కి కాదు, మనం ఇచ్చేది షాడో ఎక్కడ ఇస్తామని అంటే అక్షరాలకు ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను బాక్స్ ని క్లిక్ చేసి అంటే ఇమేజెస్ ఏమైనా క్లిక్ చేసుకున్నట్లయితే దానిలో ఇక్కడ ఎనేబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎనేబుల్ ఆప్షన్ ని మనం క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ కూడా హైలైట్ అయిపోయి లోపల లెటర్లు కూడా చూడండి బయటకు వచ్చేసింది. ఇక్కడ లెటర్లకు ఎస్ పక్కన కింద చిన్న షాడో వచ్చింది. అది ఏది గ్రే కలర్ వచ్చింది. ఇక్కడ ఏ కలర్ తీసుకుంటే అదే గ్రే కలర్ వచ్చింది. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే గ్రే కలర్ కాకుండా వేరే కలర్ ను చూస్ చేసుకుంటా, ఒక డార్క్ కలర్ ని చూస్ చేసుకుంటా. నేను గ్రీన్ కలర్ అక్కడ లేని కలర్ లో చూస్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకోగానే ఈ బాక్స్ కు గ్రీన్ కలర్ వచ్చింది, అక్షరాలకు కూడా గ్రీన్ కలర్ వచ్చింది. సో ఇది బాగా హెవీగా ఉంది అనుకుంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ లో రావాలి అనేటువంటి ఆప్షన్, ఏ యాంగిల్ లో రావాలి అనేటువంటి ఆప్షన్. ఫస్ట్ మనము ఎనేబుల్ ని టిక్ చేసి యాంగిల్ ని చూద్దాం, ఎంత వరకు ఏ యాంగిల్ లో రావాలన్నది. ఇక్కడ యాంగిల్ పైన ట్రయాంగిల్ దగ్గర క్లిక్ చేసినట్లయితే 45 degrees పెట్టి చూసినట్లయితే ఇది 45 degrees, పైన 45 degrees. ఒకవేళ 90 degrees అయితే ఇలా వస్తుంది, అంటే టెక్స్ట్ కి వెనకాల వైపు పైన కొద్ది కార్నర్ రావడం. ఆ తర్వాత 135 degrees అయితే కొద్దిగా ఇటు లెఫ్ట్ సైడ్ జరగడం. ఆ తర్వాత 180 అయితే కనుక ఎగ్జాక్ట్ ఇటు వచ్చేసి ఎడం వైపు రొటేట్ కావడం. సేమ్ 27, 250 అంటే చుట్టూ ఆ లెటర్ చుట్టూ తిరుగుతాం. 0 నుంచి పడితే అప్ టు 360 వరకు మనకి ఈ మనము ఆ షాడోని తిప్పొచ్చు. సో మీకు ఏ రేంజ్ లో షాడో ఎట్లా దాదాపు మనం చూస్తున్న ఇట్లాంటి షాడో. సో ఇది బాగా దూరం వచ్చింది, 6 point దూరం రావద్దు, నాకు దగ్గర రావాలంటే మైనస్ బటన్ కొద్దిగా క్లిక్ చేసినట్లయితే అది ఇప్పుడు దాని దగ్గరికి వస్తుంది. చూడండి, కొద్దిగా కనబడేటట్టుగా. ఇంకా కొద్దిగా ఎక్కువ రావాలి అనుకుంటే కనుక దీన్ని క్లిక్ చేసినట్లయితే కొద్దిగా ఎక్కువ దూరం కనబడుతుంది. ఓకే, సో తక్కువ రావాలనుకుంటే ఈ పాయింట్ ని మైనస్ ప్లస్ ని యాడ్ చేసుకుంటూ మనం మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ని కూడా మన చూసింగ్ ఎప్పుడు కూడా గ్రే కిందికి వచ్చే కలర్ లైట్ కలర్ లో ఉండాలి. లైట్ కలర్ లైట్ గ్రీన్ ని మనము చూస్ చేసుకోవచ్చు, లేదా వెనకాలంతా కూడా వైట్ ఎల్లో అయింది కాబట్టి ఇబ్బందిగా కనబడుతుంది. ఓకే, నా వైట్ కలర్ చూస్ చేసుకుంటే వైట్ కలర్, దాని యొక్క రిఫ్లెక్షన్ కూడా ఇందులో కనబడుతుంది మనం చూడండి. ఓకే, సో ఇది వీటి సంగతి. ఆ తర్వాత ఈ ట్రాన్స్పరెన్సీ సంగతికి వచ్చేస్తే ఇక్కడ బార్డర్ ని మీరు అబ్జర్వ్ చేయండి. నేను ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేసిన కొద్ది బార్డర్ కలర్ తగ్గుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తా ఉన్నా. ఓకే, సో అక్కడ ఎస్ పక్కన, సి పక్కన, ఈ పక్కన ఉండేటువంటి కలర్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ వైట్ కలర్ తగ్గిపోయింది చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను, మెల్లిగా వస్తున్నది చూడండి. అంటే ఎప్పుడైనా ఎక్కువ అయింది అనిపించినప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ ఈ బార్ ఏదైతుందో ఈ బార్ ని ఫార్వర్డ్ లెఫ్ట్ సైడ్ జరుపుకుంటూ మనము దాని యొక్క ఫాంట్ యొక్క అందాన్ని మనము తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఈ షాడో ఆప్షన్. ఓకే, నెక్స్ట్ లైనింగ్ ఆప్షన్, ఈ లైన్ ఆప్షన్. సో ఈ లైన్ ఆప్షన్ ని మనం చూస్ చేసినట్లయితే ఇక్కడ మనము ఏదైనా లైన్ డ్రా చేసినప్పుడు, అంటే మనము రేస్ కానీ ఏమైనా లైన్ డ్రా చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న లైన్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే, ఓకే రైట్. సో ఈ లైన్ ని డ్రా చేసినప్పుడు లైన్ కు సూటబుల్ అయ్యేటువంటి ఆప్షన్ ఇక్కడ మనకు ఎనేబుల్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయగానే లైన్, ఈ లైన్ ఎన్ని రకాలుగా లైన్ డ్రా చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ మనం చూస్ చేసినట్లయితే డాటెడ్ లైన్స్ కావాలన్నా, దగ్గర దగ్గర డాట్స్ కావాలన్నా, దూరం దూరం కావాలన్నా, మరింత దూరం కావాలన్నా, ఈ లైన్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉండాలా అనేది మనం ఇప్పుడు నేను డాటెడ్ తీసుకుని అన్ని డాట్స్ వచ్చినాయి. ఈ ఫస్ట్ ఆప్షన్ లైన్ యొక్క స్ట్రక్చర్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి లైన్ ఎంత లావుగా ఉండాలి, ఇందులో ఎన్ని పాయింట్స్లలో ఉండాలి, 3 point లో ఉండాలన్నా, 2 point లో ఉండాలన్నా, ఎంత లావుగా ఉండాలని. థర్డ్ ఆప్షన్ వచ్చేసి దానికి కలర్, ఆ లైన్ యొక్క కలర్ ఏ కలర్ లో ఉంటే బాగా విజిబుల్ గా ఉంటుంది అనేది కలర్. నెక్స్ట్
ఈ కలర్ కూడా మరీ ఎక్కువగా ఉంది, నాకు అనుకున్న కలర్ ఇప్పుడు డార్క్ కావద్దు, మరీ లైట్ కావద్దు, ట్రాన్స్పరెన్సీ కావాలనుకుంటే ఈ ప్లస్ బటన్ మీద నొక్కినట్లయితే దాని యొక్క ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. చూడండి, బ్లాక్ కలర్ యొక్క ట్రాన్స్పరెన్సీ పెరగడం మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది దీని ఆప్షన్. ఆ తర్వాత కార్నర్ స్టైల్, ఎడమ వైపు ఉన్న కార్నర్ స్టైల్ ఇక్కడ డాట్ లాగా ఉంది, కుడివైపు ఇదా ఉంది. దాని యొక్క ఫ్లాట్ కావాలన్నా, రౌండెడ్ కావాలన్నా, స్క్వేర్ కావాలన్నా, కార్నర్ యొక్క స్టైల్ ని కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది లైన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా లైన్ ఆప్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ అండ్ సైజ్. సో ఇక్కడ దీన్ని నేను క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చూస్ చేసుకోవచ్చు, లైన్ ని చూస్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఆబ్జెక్ట్ ని చూస్ చేసుకున్న తర్వాత పొజిషన్ అని అంటే చూడండి ఒకసారి, ఇప్పుడు పొజిషన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంది, ఆ తర్వాత విడ్త్ ఉంది, హైట్ ఉంది. అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఆరో మార్క్ అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు సెలెక్ట్ దేని చేసినానంటే ఆరోని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ నేను ఈ బాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ బాక్స్ కి అప్లికేషన్ మూవ్ అవుతుంది, పొజిషన్ అనేది. సో ఇక్కడ నేను ఆరోని సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి ఆరోకి అప్లికేబుల్ అవుతుంది. ఈ ప్లస్ ని నేను ప్రెస్ చేస్తా ఉన్నాను. ఆరోని చూడండి రైట్ సైడ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ మూవ్ అవుతా ఉంది. ఓకే, అంటే రైట్ సైడ్ మూవ్ అవుతా ఉంది. ఒకవేళ నేను మళ్ళీ మైనస్ ను నెట్టినట్లయితే ఇటు రావడం. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత అది కరెక్ట్ సరైన స్థానంలో లేదు అని అనుకున్నప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కానీ, విడ్త్, హైట్ కానీ, ఆ తర్వాత రేషియోస్ కానీ, ఈ ఆప్షన్ పొజిషన్ కానీ, దాని యొక్క సైజ్ కానీ మనకు బ్రహ్మాండంగా ఫిట్ కావడానికి ఈ టూల్ ని మనం వాడతాం. సో ఇక్కడ వై యాక్సిస్ ని అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు మనకు కుడి ఎడమ పోయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ప్లస్ నెట్టినట్లయితే ఇప్పుడు చూడండి ఇక్కడ కిందికి వెళ్తా ఉంది. ఓకే, ఆరో నేను హోల్డ్ చేసి అలాగే పట్టుకున్నాను, కిందికి వచ్చేసి. ఓకే, సో ఆ తర్వాత రైట్ ఈ మధ్యలో తీసుకొచ్చి పెడదాం. రైట్, సో ఇక్కడ మైనస్ నెట్టినట్లయితే దానికి ఆపోజిట్ కాంట్రవర్సీగా పోవడం. ఓకే, సో ద నెక్స్ట్ ఇక్కడ విడ్త్ సంగతి చూసినట్లయితే చూడండి, విడ్త్ చూసినట్లయితే నేనేం పెంచట్లేదు, కానీ ఓన్లీ కుడి వైపున మాత్రం ఇంక్రీజ్ అవుతున్నా. చూడండి లైన్ విడ్త్ పెరుగుతుంది. ఈసారి హైట్ పెంచుతున్నాను నేను, అది లావు థిక్నెస్ అనేది పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో దానిలోనే చిన్నగా చేంజ్ అవుతా మనకు కనపడతా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఈ 4 ఆప్షన్స్ అయిపోయినాయి. ఇక్కడ ఫ్లిప్ వచ్చేసేసి ఇది హారిజెంటల్ గా ఉంది. డైరెక్ట్ గా ఇక్కడ ఫ్లిప్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇది హారిజెంటల్ గానీ, ఇది వర్టికల్ గానీ. ఇట్లా ఉన్న లైన్ నాకు వర్టికల్ గా రావాలి అంటే వెంటనే క్లిక్ చేయగానే చూడండి ఒకసారి ఇది హారిజెంటల్ గా ఫ్లిప్ అయింది. ఇటువైపు ఉన్న ఆరో ఆటోమేటికల్ గా ఇటువైపు అయిపోయింది ఆరో. లేదు ఇలా కావాలి అనుకుంటే ఆటోమేటికల్ గా మనకు ఓకే ఓకే సో మనం హారిజెంటల్ గా లైన్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఆరోస్ ని రైట్ లెఫ్ట్ చేసుకోవడానికి, ఒకవేళ ఇదే కనుక మనం ఇలా నేను డ్రా చేసిన అనుకోండి, వర్టికల్ గా డ్రా చేసిన. ఓకే, డ్రా చేసిన తర్వాత దానికి లైన్ కి నేను కొద్దిగా లావ్ ఇస్తాను కనపడడానికి, కలర్ కూడా బ్లాక్ కలర్ ఇస్తాను ఈజీగా కనపడడానికి. ఇప్పుడు ఇదే ఆప్షన్ ని నేను ఇప్పుడు షాడో దగ్గరికి వెళ్ళేసేసి పొజిషన్ అండ్ సైజ్ లో ఈ లైన్ ని క్లోజ్ చేస్తానని. ఓకే, దీనిలో ఇప్పుడు ఈ ఆప్షన్ తీసుకుంటానండి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ చేంజెస్ మనకు కనపడడం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ అంటే కిందికి ఉన్న ఆరో ఇప్పుడు పైకి అయిపోయింది. ఓకే, అంటే ఆరోస్ ఇట్లా ఆరోస్ మ్యూచువల్ గా ఫ్లిప్ కావడానికి అది ఉన్నటువంటి నిలువుగా ఉన్నప్పుడు ఇలా, అడ్డంగా ఉన్నప్పుడు ఇలా మార్చుకోవడానికి అవకాశం ఉంది. లేదు డయాగ్నల్ అనుకున్న షేప్ లో రావాలనుకున్నప్పుడు పక్కనే రొటేషన్ ఉంది, దీన్ని కాస్త ఇట్లా యాంగిల్ తిప్పినట్లయితే చూడండి ఇక్కడ ఏ యాంగిల్ లో తిప్పితే ఆటోమేటిక్ గా దానికి ఆపోజిట్ యాంగిల్ లో మనకు రొటేట్ కావడం. ఇక్కడ చూసుకుంటే దాని రొటేషన్ ని మనం ఇష్టం వచ్చినట్టుగా మనకు ఇంతకుముందు ఫ్లిప్ చేసినాం కదా, యాక్చువల్ ఒరిజినల్ ఉన్నటువంటి స్ట్రక్చర్ కి మనం ఫ్లిప్ చేసినాం కాబట్టి రివర్స్ గా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొత్తది తీసుకొని చూస్తాను. నేను ఇప్పుడు నేను ఈ యారోని తీసుకుంటున్నాను చూడండి. ఓకే, ఓకే ఇక్కడ యారో ఇక్కడ కింద ఉంది, దీన్ని నేను ఒకసారి సెలెక్ట్ చేసుకుని పొజిషన్ అండ్ సైజ్ ఒకసారి దాని యొక్క యాంగిల్ ఇప్పుడు చూడండి కిందికి ఉంది, నేను ఎలా దింపితే అలాగే రైట్ సైడ్ రావడం. ఓకే, ఫ్లిప్ చేసిన తర్వాత దాని యాంగిల్ రివర్స్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఏ పొజిషన్ లో అయితే ఉందో అదే పొజిషన్ లో మనం అనుకున్నట్టుగా మనం చేంజ్ కావడానికి అవకాశం ఉంది. ఫ్లిప్ చేస్తే మనం రైట్ టర్న్ చేస్తే అది లెఫ్ట్ పోవడం, లెఫ్ట్ టర్న్ చేస్తే రైట్ సైడ్ పోవడం, ఇట్లాంటి. సో అలైన్మెంట్ విషయానికి వచ్చేస్తే ఇది ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్, ఈ అరేంజ్ గురించి కొద్దిసేపు మాట్లాడదాం. అక్కడ అలైన్మెంట్ తెలిసిందే, పైనుంచి హారిజెంటల్ అలైన్మెంట్ కావచ్చు, లేదా వర్టికల్ అలైన్మెంట్, లేదా హారిజెంటల్ అలైన్మెంట్ మనం చూడొచ్చు. ఇది
ఓకే, ఇది ఇప్పుడు పేజీకి సెంటర్లో అయిపోయింది. ఇలా తీసుకొచ్చినాను అనుకోండి, పైనుంచి కిందికి ఈ పైన పేజీ నుంచి సెంటర్లో అయిపోయింది, ఇక్కడ నుంచి సెంటర్లో అయిపోయింది. సో ఈ 2 సెంటర్లు అలైన్ చేసుకున్నాం. ఈ అరేంజ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ 3 ఫిల్టర్లు మనకు కనపడుతున్నాయి. ఒకటి ఈ బాక్స్ మీద ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్. ఒకసారి ఈ అరేంజ్ మనం చూసినట్లయితే ఇక్కడ బ్రింగ్ ఫ్రంట్ ఉంది, ఇక్కడ ఏదో ఫార్వర్డ్ వన్ ఉంది, ఆ తర్వాత ఇది బ్యాక్ వన్ ఉంది, ఆ తర్వాత ఇది వచ్చేసి సెండ్ బ్యాక్ అని ఉంది. నేను సెండ్ బ్యాక్ అని కొట్టినా అనుకోండి, ఇది పైన ఉన్నటువంటి సెలెక్ట్ చేసుకున్నది వెనకాలకి వెళ్ళిపోతుంది. ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి, ఆటోమేటికల్ గా వెనకాలకి వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు. ఓకే, ఆ రేని. సో అదే ఒకవేళ నేను కొద్దిగా ముందుకు తీసుకొచ్చినాను అనుకోండి, ఇప్పుడు చూడండి, ఇంకో పార్ట్ కొద్దిగా వెనకాలకు పోయి మొత్తం ముందుకు వచ్చింది. ఓకే, సో ఇట్లా ఆబ్జెక్ట్ అనేది ముందుకు రావాలా, దానికి వెనకాల రావాలన్నా, ఫిల్టర్ వెనకాల రావాలా, మరి మొత్తంకి వెనకాలకి వెళ్ళిపోవాలా అనేది మనం ఆప్షన్ ఇక్కడ అరేంజ్ అనేటువంటి ఆప్షన్ మనకు ఉంది. సో ఇవి మనకు మొత్తం ఒకటే ఒక ప్రాపర్టీ ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఐకన్ ప్రాపర్టీ ఐకన్ లో ఇన్ని వేరియేషన్స్ ని మనం ఇప్పటి వరకు మనం చూడడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసేసి మనకు స్లైడ్ ట్రాన్సిషన్. సో ఇక్కడ నేను ఇదే స్లైడ్ ని నేను షో చేస్తాను. నేను ఇక్కడ సెకండ్ ఐకన్ రైట్ సైడ్ ఉన్నటువంటి సెకండ్ ఐకన్ నేను క్లిక్ చేస్తున్నాను. మనకు బాగా అత్యవసరంగా వర్క్ ఉంది, మనం ఒక్కొక్కదానికి ఎనిమేషన్ ఇవ్వట్లేదు, తొందరగా ప్రజెంటేషన్ మనకు అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ 2 ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. సో ఈ 2 ఆప్షన్ మొత్తం ఈ స్లైడ్ మొత్తానికి ఒకటే ఆప్షన్ వస్తుంది అన్నట్టు. అందుకని మనం స్లైడ్ ట్రాన్సిషన్ అంటాం. అంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క దానికి ఇచ్చేటువంటి ఎనిమేషన్ కాదు, స్లైడ్ కే మనం ఇచ్చేటువంటి ఎనిమేషన్. సో ఇప్పుడు ఈ మొత్తం స్లైడ్ సెలెక్ట్ చేసుకొని నేను వైప్ అన్నాను అనుకోండి, చూడండి ఒకసారి వైప్ ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ వీల్ చూడండి, వీల్ ఆప్షన్ వస్తుంది మనకి. ఓకే, ఒక్కసారి నేను వేరే ఆప్షన్ చూపిస్తాను మీకు. వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే, ఈ స్లైడ్ ని మనం చూద్దాం ఒకసారి. సో ఇది వైపు అంటే కింద నుంచి ఇట్లా పైకి రావడానికి మనం ఈ ఫస్ట్ ఆప్షన్ ని మనం స్లైడ్ ట్రాన్సిషన్ చూస్తాం. ఒకవేళ వీల్ కావాలి అనుకుంటే కనుక ఇట్లాంటి ఆప్షన్ మనం అంటే ఈ రకంగా మనకి ఎనిమేషన్ రావాలనుకున్నప్పుడు వీల్ ఆప్షన్. అన్కవర్ పై నుంచి కిందికి లాగడం, బార్స్, ఆ తర్వాత చెక్కర్స్, షేప్, బాక్స్లు, ఇప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్, బ్యాక్ నుంచి ఫ్రంట్, విడ్జెస్, వెంటిలేషన్, ఈ ఫేడ్ ఆప్షన్. ఓకే, లైట్ కి అట్లా అట్లా షేక్ అయిపోయి రావడం అన్నమాట. ఓకే, సో కవర్, ఓకే, పుష్ ఆప్షన్, స్ప్లిట్, టైల్స్ ఆప్షన్. ఓకే, యాక్చువల్ గా మనం ఎనిమేషన్ ఇక్కడ లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఏంటంటే ఇట్లా స్పీడ్ గా మనం ఎనిమేషన్ ఇస్తే స్టక్అప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకటే దానిలో నేను ఇస్తున్నాను. ఎక్కువ ఎనిమేషన్స్ ఇచ్చినప్పుడు కొద్ది జాగ్రత్తగా ప్రతిసారి చేస్తున్నటువంటి ఎనిమేషన్ ఇక్కడ చూడండి పక్కన విండో అంతా కూడా వణుకుతాను చూడండి. అంటే స్పీడ్ గా నేను ఇచ్చేసరికి మోషన్ లో స్టక్అప్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము చేసేప్పుడు కొద్ది జాగ్రత్తగా ఒక ఎనిమేషన్ కాగానే వెంటనే మనం సేవ్ చేసుకోవడం, ఆ తర్వాత ఇంకొక ఎనిమేషన్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ తీసుకుని ఆ తర్వాత ఎనిమేషన్ ఇవ్వడం, అట్లా ఓపిక్ గా చేస్తే మనకు బ్రహ్మాండమైనటువంటి అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు క్యూబ్ ను చూద్దాం. ఇది మంచి టూల్, ఇది ఒక క్యూబ్ అనే టూల్. ఆ తర్వాత ఇక్కడ సర్కిల్స్, ఆ తర్వాత హెలిక్స్, మన మిర్రర్ వస్తూ అరౌండ్ రొటేట్ కావడం, ఐరిస్, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లో ఎట్లయితే ఐరిస్ ఉందో అట్లనే ఒక చిన్న డాట్ లాగా రావచ్చు, మూవ్ కావడం, టర్న్ అరౌండ్.
సో ఇవన్నీ మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే అసలు ఏది ఎట్లా వస్తుంది అనేటువంటిది ముందుగా మనకు ఇందులో తెలవాలి. సో తెలవాలి అంటే మన యొక్క ప్రాక్టీస్ అనేది బీభత్సంగా ఉండాలి. అంటే ప్రతిరోజు మన నిజ జీవితంలో ఫోన్ ఎట్లయితే వాడుతున్నామో అలాగా దీన్ని కనుక వాడితే గానీ మనము దీనిలో జీర్ణించుకుపోయి మనము కంప్లీట్ గా మనం గెయిన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ లేకుండా ఈరోజు వినేసేసి నాకు అవసరం ఉన్నప్పుడు నేను వాడతాను అని అంటే మళ్ళీ ఒకసారి ఈ కొత్తలాగానే కనబడుతుంది. కాబట్టి మిత్రులకి వీలైతే మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఒక 10 నిమిషాలు ప్రతిరోజు ఒక్కొక్క దానికి మనము ఇచ్చినట్లయితే దీని మీద పూర్తిగా పట్టు రావడానికి అవకాశం ఉంది. కంప్లీట్ గా ఎవ్రీడే మనం టచ్ చేస్తే ఉత్తమం. సో ఇవి స్లైడ్ ట్రాన్సిషన్స్. సో ఒక్కొక్క ట్రాన్సిషన్ మనకు కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మాడిఫై ట్రాన్సిషన్ అని, దాని వేరియంట్ వర్టికల్ గా రావాలన్నా, లేదంటే ఏదో ఒక ఇచ్చేసేసి మనం దాన్ని వర్టికల్ గా ఇద్దామా లేదా హారిజెంటల్ గా ఇద్దామా, దానికి డ్యూరేషన్ టైం ఎంత ఇద్దాం, సౌండ్స్ ఏమని ఇద్దామా, ఇట్లాంటి అన్ని కూడా. సో ఇది ఆటోమేటికల్ గా వస్తుందా లేదంటే ఇక్కడ అడ్వాన్స్ స్లైడ్ ఆప్షన్స్ మనకు కనపడుతుంది. ఇక్కడ మౌస్ క్లిక్ తో చేస్తే బెస్టా లేకపోతే ఆటోమేటికల్ గా ఇస్తే బెస్టా. ఆ తర్వాత కింద ఇక్కడ ఆప్షన్ ఇంకోటి కూడా కనపడుతుంది. మీరు కర్సర్ అబ్జర్వ్ చేసినట్లయితే అప్లై ట్రాన్సిషన్ టు ఆల్ స్లైడ్స్. మనం ఇక్కడ ఏదైతే ట్రాన్సిషన్ ఇచ్చినామో ఒకటే దాన్ని నీట్ గా ఇచ్చేసేసి అప్లై టు ఆల్ ట్రాన్సిషన్ అన్నామంటే మనం ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చేసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒకటి ఇవ్వకుండా ఒకటేసారి డైరెక్ట్ గా ఒకటే మంచి ట్రాన్సిషన్ తీసుకొని అన్ని స్లైడ్లకి ఇది వచ్చేటట్టుగా మనం తీసుకున్నట్లయితే ఈజీగా మనకు ప్రతిదానికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా తక్కువ టైంలోనే మనకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది స్లైడ్ ట్రాన్సిషన్ కు సంబంధించినటువంటి ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఒక సింగిల్ టెక్స్ట్ కి మనం ఎనిమేషన్ ఎట్లా ఇస్తాం అనేటువంటి ఆప్షన్ మనం చూద్దాం. మనకు ప్రాపర్టీస్ అయిపోయింది, ఆ తర్వాత ఇక్కడ స్లైడ్ ట్రాన్సిషన్ అయిపోయింది, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎనిమేషన్ విండో. ఓకే, సో ఇక్కడ ఎనిమేషన్ నేను చూస్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎనిమేషన్ దగ్గర అన్ని కూడా డిజేబుల్ కనబడుతున్నాయి చూడండి, ఏది కూడా ఎనేబుల్ కనబడట్లేదు. ఓకే, సో ఈ ఎనేబుల్ గా ఉన్నటువంటి ఈ అంశాలని ఒక్కసారి డిజేబుల్ గా ఉన్నటువంటి వాటిని ఒక్కసారిగా మనము చూస్ చేసుకొని ఒక్కోదాన్ని ఆప్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం మనం. సో మొదటగా నేను ఒక కొత్త స్లైడ్ ని చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ దానికి థీమ్ లో బాక్స్ ని క్లిక్ చేసినట్లయితే ఒకసారి ఓకే లేఅవుట్ లో ఎంటీ లేఅవుట్ నేను చూస్ చేసుకుంటున్నాను. దీని బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ ని చూస్ చేసుకుంటున్నాను. ఓకే, కలర్ ఈ కలర్ కాకుండా లైట్ కలర్ చూస్ చేసుకుందాం, ఎనిమేషన్ ప్రమాణంగా కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ దీనిపైన ఇప్పుడు నేను లేఅవుట్స్ అయిపోయినాయి, నేను ఎనిమేషన్ ని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఎనిమేషన్ లో నా ఆప్షన్ ఇప్పుడు నేను ఫిజిక్స్ లో ఏదో ఒక రే డయాగ్రామ్ ని నేను డ్రా చేయాలనుకుంటున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను ఫస్ట్ కర్వ్ తీసుకోవాలి, కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ మిర్రర్ ని తీసుకోవాలి. దానికోసం ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి ఆప్షన్స్ మిత్రులు మనకు చెప్పడం జరిగింది. అందులో ఈ టూల్ ని చూస్ చేసుకుంటే ఇందులో ఇక్కడ ఈ కర్వ్ లాగా ఉంది కదా, ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయగానే నేను ఏం చేస్తున్నా అంటే మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ని పట్టుకొని ఇలా కిందికి డ్రాగ్ చేస్తున్నాను. సర్కిల్ వచ్చింది చూడండి. ఓకే, సర్కిల్ వచ్చిన తర్వాత నేను ఈ మౌస్ బటన్ ని వదిలేయగానే ఒక రేడియస్ వచ్చింది. ఓకే, ఆ రేడియస్ ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ కరెక్ట్ గా నాకు ఎటువైపు రావాలన్నా ఆ వైపులో ఇట్లా హోల్డ్ చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇక్కడ నేను మూవ్ చేయగానే ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎలా డ్రా చేయాలనుకుంటే అలా డ్రా చేయొచ్చు. అపోజిట్ డైరెక్షన్ లో చూడండి, పైన ఆటోమేటికల్ గా రావడం మనం చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు డైరెక్షన్ వచ్చేసింది. అంటే ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నం, దీన్ని సెలెక్ట్ చేసుకొని సర్కిల్ ని మనం ఇలా చూస్ చేసుకొని మౌస్ హోల్డ్ ని వదిలేసేసి ఆ తర్వాత కరెక్ట్ గా ఏ ప్లేస్ లో రావాలన్నా ఆ ప్లేస్ లో మనం మళ్ళీ హోల్డ్ చేసి క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మన చాయిస్ ఎక్కడైనా సరే. ఓకే, ఇప్పుడు మనకు రెడీగా మన చేతిలో ఉంది. ఇప్పుడు మనం ఎలా డ్రా చేయాలనుకుంటే చూడండి, ఇక్కడ కరెక్ట్ గా తీసుకురాగానే ఎలా డ్రా చేయాలనుకుంటే అలా డ్రా చేయొచ్చు. చూడంప్పుడు నా మౌస్ మూవ్ చేసినప్పుడు కర్సర్ వెళ్ళిపోతా ఉంది. నాకు ఇట్లాంటివి రావాలి అనుకుంటున్నా కాబట్టి ఇలా వచ్చింది. ఇట్లా వద్దు, నేను ఇక్కడ ఏం క్లిక్ చేయట్లేదు, మౌస్ ని పట్టుకొని తిప్పుతున్నాను అంతే. ఓకే, సో ఇలా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. వన్ మోర్ టైం. ఓకే, ఇంకొకసారి ప్రయత్నం. ఓకే, సర్కిల్ ఆ తర్వాత రేడియస్ క్లిక్ చేసినాను. ఓకే, ఇప్పుడు చూడండి ఏ వైపులో కావాలంటే ఆ వైపులో మనం ఇట్లా తిప్పుకోవచ్చు.
కరెక్ట్ పొజిషన్ రాగానే ఇప్పుడు మౌస్ తోటి మళ్ళీ హోల్డ్ బటన్ ని మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్ట్రక్చర్ వచ్చేసింది. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ లో మళ్ళీ మనకు నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఈ రకంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నారు. దీని దగ్గర రైట్ క్లిక్ చేసి దీన్ని కొద్దిగా పెద్ద సైజ్ చేద్దాం. లైన్ లావు కనబడితే అందరికి విజిబుల్ గా ఉంటుంది. మళ్ళీ దీనిలోకి వెళ్ళేసి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి మళ్ళీ లైన్ కనబడుతుందిగా. ఇవన్నీ కొద్దిగా లైన్ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఎస్ లైన్ యొక్క సైజు విడ్త్ సైజ్ ఉంది కదా, విడ్త్ సైజ్ని మనం కొద్దిగా తీసుకొని దానికి కలర్ డార్క్ కలర్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు డార్క్ కలర్ లో మనకు కనబడుతుంది. దీని దగ్గర ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓకే దీన్ని సెలెక్ట్ చేసి దీని దగ్గర ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేయగానే దీనిపైన నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు రావడం గమనించవచ్చు. అందులో బాగా మనకు ఉపయోగపడే అంశం ఏంటంటే కన్వర్ట్. ఓకే, మిగతా అన్ని కూడా మనం తర్వాత ఫ్లిప్ చేయడము ట్రాన్సిషన్ అంతా కూడా మనకు ఓకే, కానీ కన్వర్ట్ గురించి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ కన్వర్ట్ లో ఇక్కడ తీసుకున్నటువంటి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ ని మనము కన్వర్ట్ చేయొచ్చు. ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు? కర్వ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ కర్వ్ అని క్లిక్ చేసిన అనుకోండి, ఒక్కసారి ఈ ఆబ్జెక్ట్ ని మీరు చూడండి ఒకసారి. దీని మీద డాట్స్ ఎన్ని ఉన్నాయి? వర్టికల్ గా 1 2 3, ఆ తర్వాత మధ్యలో 2 ఉన్నాయి, ఆ తర్వాత ఇటు 3 ఉన్నాయి. ఇది ఆబ్జెక్ట్. దీన్ని నేను ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎటు అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుంది? రైట్ క్లిక్ చేసి మనము ఓకే పైకి వచ్చినట్టు చూద్దాం. రైట్ క్లిక్ చేసి ఇక్కడ కన్వర్ట్ దగ్గరికి వెళ్ళి కర్వ్ దగ్గర నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే అక్కడ ఆప్షన్ ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఓకే రైట్, సో ఇక్కడ కర్వ్ దగ్గరికి రాగానే ఆప్షన్లు 1 సెకండ్ దానికి ఒక షాడోస్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఈ ఆప్షన్ ని మనము అంటే మధ్యలో దీని యొక్క స్ట్రక్చర్ ని కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. సో అట్లాంటి ఆప్షన్ మీకు చూపించాలనే ప్రయత్నం. ఓకే, ఫ్రెష్ గా తీసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ కర్వ్లకు కన్వర్ట్ అయిపోయింది అది. చూడండి, ఇప్పుడు నేను ఈ షేప్ లో ఉండగానే షాడో నాకు కనబడుతుంది. ఇంతకుముందు ఏమైంది? దీన్ని నేను మార్చేసరికి షాడో కనపడలేదు. ఇక్కడ షాడోని తీసుకొని షాడోని ఎనేబుల్ చేసి దానికి ఏదో యాంగిల్, మనం ఎందుకు ఈ షాడో తీసుకోవాలి అంటే మన యొక్క మిర్రర్ ఉంది కదా, మిర్రర్ కి బ్యాక్ సైడ్ చిన్నగా పూత రెడ్ కలర్ లో ఉంటే బాగుంటది, లైనింగ్ మాటకి గీయడం ఎందుకని ఈ యాంగిల్ ని మనం కొద్దిగా చేంజ్ చేసుకొని, సో ఫ్రంట్ కాకుండా కొద్దిగా వెనకాలకు వస్తే బాగుంటది కాబట్టి ఓకే, సో దీని యొక్క పాయింట్ ని ఆ తర్వాత సైజ్ ని ఎంత డిస్టెన్స్ కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ వైపు వస్తే బాగుంటది అన్నటువంటి ఆప్షన్. దీన్ని 130 180 పెట్టి ఈ పాయింట్ ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి కరెక్ట్ గా మనకు సైజ్ వచ్చింది చూడండి. ఓకే, దీని కలర్ లో మనము బ్యాక్గ్రౌండ్ కలర్ కొద్దిగా మనం యాష్ కలర్ లో చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో చంద్రవంక లాగా మనకు రావడం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేస్తున్నాను నేను. రైట్ క్లిక్ చేసిన తర్వాత కన్వర్ట్ దగ్గర కర్వ్ షేప్ లో క్లిక్ చేయగానే ఓకే సో దాని ఇంపార్టెంట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. సపోర్ట్ చేయట్లేదు అది. ఏమవుతుంది? కర్వ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అని అంటే ఇక్కడ అన్ని చిన్న చిన్న పాయింట్స్ మనకి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ రావడం, అంటే మధ్యలో దాని యొక్క స్ట్రక్చర్ ని మనం ఇలా మార్చుకోవడానికి అవకాశం ఉంది అన్నట్టు. అట్లాంటి ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఫ్రీ టూల్ కూడా మనకు ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడే రావాలి.
ఆ తర్వాత నెక్స్ట్ ఈ కర్వ్ షేప్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ ఫ్లిప్ అనేటువంటి ఆప్షన్ మనకు కనబడుతుంది. వర్టికల్ గా ఫ్లిప్ కావడమా లేదంటే హారిజెంటల్ గా ఫ్లిప్ కావడం అనేటువంటి ఆప్షన్. మామూలుగా డ్రా చేసినప్పుడు మాత్రం మనకు ఆ ఆప్షన్ రాదు. ఓకే, ఇప్పుడు నార్మల్ డ్రా చేసినాను చూడండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫ్లిప్ ఎక్కడ కూడా కనపడట్లేదు చూడండి. ఓకే, సో ఇక్కడ వర్టికల్ గా హారిజెంటల్ గా ఇక్కడ కనిపించే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనము ఈ ఫ్లిప్ కనబడట్లేదు, కనబడని టైంలో మనం ఏం చేస్తామనంటే దీన్ని కన్వర్ట్ చేస్తాం. కరువు దానికి కన్వర్ట్ చేసి మనము తీసుకునే అవకాశం ఉంది. కరువులో మధ్య మధ్యలో అక్కడక్కడ డాట్స్ రావడము. ఆ తర్వాత ఒకవేళ కౌంటర్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ పాయింట్స్ లలో మనకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి చిన్న పాయింట్ లో మనకు చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కంపల్సరీగా రావాలి. 1 సెకండ్ ఇంకొకసారి ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, సో అది వర్కౌట్ కావట్లేదు. యాక్చువల్ గా వర్కౌట్ అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ టైం, ఇంకా రావట్లేదు. ఓకే రైట్. సో ఇక్కడ నేను వీటిని ఆప్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని 3D లో కూడా నేను మార్చుకోవచ్చు. ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రతి ఆబ్జెక్ట్ ని మనం రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ లో మనము 3D ఆబ్జెక్ట్ గా కూడా మనము మార్చుకోవచ్చు. మౌస్ బాగా సతాయిస్తుంది. ఓకే, కన్వర్ట్ 3D ఆబ్జెక్ట్ కూడా నేను మార్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మన ఆప్షన్ లో ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసి దానికి 3D లాగా, అంటే మనం ఇచ్చినటువంటి మోషన్ కి అంటే ఇచ్చినటువంటి ఆప్షన్ కి ఇట్లా 3D లాగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు నేను చెప్పినటువంటి కౌంటర్ ఇక్కడ ఒక్కొక్క పాయింట్ దగ్గర మనం ఇట్లా పట్టుకొని లాగితే ఒక్కొక్క పాయింట్ కూడా మనం చేంజ్ చేసుకుంటే అవకాశం ఉంటుంది అది. సో అది రైట్ టైం నాట్ వర్కింగ్ రైట్ నో. ఇక ఇక్కడ కనపడుతుంది చూడండి చిన్నగా. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ ని ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది. ఇంకొకసారి క్లిక్ చేసినాం అనుకోండి అది కొద్దిగా కలర్ చేంజ్ కావడం. ఇట్లా గ్రీన్ కలర్ వచ్చినప్పుడు ఈ కార్నర్ లో తీసుకొచ్చినప్పుడు మనం దీన్ని రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఉట్టేప్పుడు మనం రొటేషన్ చేసుకోలేము ఇలా ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే గ్రీన్ కలర్ ఆబ్జెక్ట్ కనబడుతుందో అప్పుడు మనం ఈ కార్నర్లలో, ఓన్లీ కార్నర్లలో మాత్రమే, మధ్యలో దొరకదు మనకి, కార్నర్లో మాత్రమే దీనికి ఇలా రొటేషన్ చేసుకున్నటువంటి ఆప్షన్ మనకు కనబడుతుంది. ఓకే, సో నా మెయిన్ పార్ట్ మనకు కావాల్సిన ఎనిమేషన్ కాబట్టి ఫస్ట్ ఇప్పుడు దీని మీదకి నేను రే డయాగ్రామ్స్ లో రేస్ నేను కొన్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ రఫ్ గా. ఓకే, దాని మూమెంట్ కూడా నేను ఇక్కడ వన్ సైడ్. ఓకే, దీని కలర్ ని కూడా మనం ఇంక్రీజ్ చేయడము, లైన్ లోకి వెళ్ళేసేసి సో దీన్ని ఇప్పుడు కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా, కంట్రోల్ వి. ఆ తర్వాత సేమ్ ఇంకొకటే రే రావడం, ఆ తర్వాత సేమ్ డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ లో వచ్చినట్టుగా మళ్ళీ సేమ్ కంట్రోల్ సి కంట్రోల్ వి వచ్చేసేసి మనము కింది డౌన్ ఆరో ఉంది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో మళ్ళీ సేమ్ కంట్రోల్ సి వచ్చి కంట్రోల్ వి వచ్చేసేసి మళ్ళీ 10. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈక్వల్ డిస్టెన్స్ రావడానికి, రేస్ కి మధ్యన ఈక్వల్ డిస్టెన్స్ రావడానికి మనం ఇట్లా రైట్ ఆరోకి డౌన్ ఆరోకి కరెక్ట్ గా సేమ్ అదే ప్లేస్ లో యూజ్ చేసుకుంటూ మనం ఈ విధంగా యూజ్ చేసినట్లయితే మనకు అన్ని కూడా సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ లో, అంటే మనం సూర్యుని కిరణాల గురించి మనం మాట్లాడతాం కాబట్టి సమాంతరంగా ఉంటే ఇది బాగుంటది. ఆ తర్వాత మనము సేమ్ సిమిలర్ ఇంతకుముందు ఏమనుకున్నాం ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఈ లైన్ ఉంది, దీన్ని ఇటు లాగాలంటే మళ్ళీ యాంగిల్ చేంజ్ కావచ్చు. అదే మనము అప్పుడు మాట్లాడుకున్నాం పొజిషన్ అండ్ దానిలో
మనము ఈ రైట్ సైడ్ ఇంక్రీజ్ కావడం అనేటువంటి విడ్త్ ఇంక్రీజ్ కావడం అనే ఆప్షన్ మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి సేమ్ సైజ్ లో ఉంటూనే విడ్త్ మాత్రమే ఇంక్రీజ్ అవుతున్నా చూడండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని సెకండ్ దాన్ని మళ్ళీ ఇక్కడ సేమ్ పొజిషన్ అండ్ సైజ్ లో ఇక్కడ విడ్త్ ని మాత్రమే ప్లస్ నొక్కినట్లయితే అంటే వాటి యొక్క డిస్టెన్స్ చేంజ్ కాకుండా సేమ్ మనకి దీన్ని మాత్రమే ఇంక్రీజ్ చేసుకున్నటువంటి అవకాశం ఇక్కడ మనకుంది. మామూలుగా అయితే మనకు డిస్టెన్స్ చేంజ్ అయిపోయి గందరగోళంగా అవుతుంది, అవి సమానంగా పెట్టడానికి తల ప్రాణం తోకొస్తుంది. సో ఈ టూల్ ఇక్కడ బ్రహ్మాండంగా మనకి పనిచేసే అవకాశం ఉంది. ఓకే, ప్రతిదాన్ని చూస్ చేసుకొని మనము ఇవ్వచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు వీటికి మనము ఎనిమేషన్ ఇచ్చే ప్రాసెస్ ఒక్కసారి చూద్దాం. మనం ఇంకొక రీజన్ ఇప్పుడు డిక్రీజ్ కావాలి కాబట్టి నేను వీటిని బ్యాక్ తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క లైన్ కి మనము ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా అన్ని చేసిన తర్వాత ఎనిమేషన్ ఇస్తే మనకి ఎక్కువ కష్టమవుతుంది. కాబట్టి మనం ఈ స్టార్ ని మనం క్లిక్ చేసి ఈ ఒక్క లైన్ సెలెక్ట్ చేసుకొని దానికి ఈ ప్లస్ బటన్ కనబడుతుందిగా, ఈ ప్లస్ బటన్ పైన 1 సెకండ్ ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ ప్లస్ బటన్ అప్పుడే మనకు ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను బయట క్లిక్ చేయగానే ఇది డిసేబుల్ అయింది. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నామో అప్పుడు ఇది ప్లస్ అనేది హైలైట్ కావడం, దాన్ని అప్పుడు క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా మనకు ఎంట్రన్స్ అపియర్ అని కనబడుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆటోమేటికల్ గా మనకు దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఎంట్రన్స్ అపియర్ అని కనబడుతుంది. దీన్ని ఎంట్రన్స్ మనకు ఎన్ని రకాలుగా ఎనిమేషన్ చేయొచ్చు అని అంటే లోపలికి రావడం అని కానీ ఎంట్రన్స్ అనటం. ఇక్కడ చూడండి కేటగిరీ, ఏ కేటగిరీ అంటే మనకు 4-5 కేటగిరీ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఒకటి ఎంట్రన్స్ కేటగిరీ, ఎంఫసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్, ఆ తర్వాత మిస్క్ ఎఫెక్ట్, ఇలా 4-5 రకాలుగా ఉంటాయి. అందులో మనం ఎంట్రన్స్ దానికి సంబంధించినటువంటి వాడిని మాట్లాడుతున్నాం మనం. మిగతా ఇంకా ఇవన్నీ ఉన్నాయి, ఎంట్రన్స్ దాన్ని మాత్రం మనం మాట్లాడదాం. సో దీనికి ఎంట్రన్స్ ఎట్లాంటి ఆప్షన్ ఇవ్వాలి అని అంటే మళ్ళీ ఈ ఫస్ట్ కేటగిరీలో బేసిక్ క్వాలిటీ అనేది మన కింద కనపడుతుంది. ఎట్లాంటివి కనపడాలి అని అంటే ఒకసారి అపియర్ అంటే కావడము, ఫ్లైన్ కావడము. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఆటోమేటికల్ గా అట్లా ఫ్లై కావడము, ఆ తర్వాత వెంటిలింగ్ బ్లేమ్స్, సో ఇట్లా ఇక్కడ నుంచి రావడం, అదే అక్కడే ఉంటది కానీ అట్లా కింద నుంచి రావడం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసి కిందికి వెళ్తున్న బాక్స్ లాగా రావడం. ఓకే, మధ్యలో నుంచి వెళ్ళిపోవడం. ఆ తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసి కిందికి వెళ్తున్నా, కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కసారి ఈ ఆప్షన్స్ కనబడాలి అని అంటే 1 సెకండ్. ఓకే, ఎస్, ఇక్కడ 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 చూసినట్లయితే మీరు ఇక్కడ చెక్కర్ బోర్డ్ అని కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ కనబడుతుంది, సర్కిల్ ఆప్షన్. అలా అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఇప్పుడు మనము లైన్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే వైప్ అనేటువంటి ఆప్షన్ చూస్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వైప్ ఇక్కడ చూడండి, వైప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. వైప్ అని అంటే కింద నుంచి వైప్ వచ్చేసింది. ఇప్పుడు అది ఎడమ నుంచి కుడికి రావాలనుకుంటే అక్కడ వైప్ ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎక్కడైతే ఎనిమేషన్ మనకు సెలెక్ట్ అయిందో ఇప్పుడు ఇక్కడ 3 ఆప్షన్స్ మనం చూడాలి. ఒకటి ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ అయింది అనేటువంటి అంశం, రెండోది దేనికి సెలెక్ట్ అయింది అనేటువంటి ఆప్షన్, ఇక్కడ దీనికి ఈ గీతకి ఇక్కడ సెలెక్ట్ అయింది అని. దీని ప్లేస్ లో రైట్ క్లిక్ నేను చేయగానే మళ్ళీ నాకు ఆప్షన్స్ మళ్ళీ ఓపెన్ కావడం. అందులో ఎఫెక్ట్ ఆప్షన్ ని మనం చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎక్కడి నుంచి రావాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు కింద నుంచి అని కనబడుతుంది, నాకు ఎడమ నుంచి కావాలి, ఫ్రమ్ లెఫ్ట్, టాప్ నుంచి రావచ్చు, రైట్ నుంచి, బాటమ్ నుంచి, లెఫ్ట్ నుంచి రావాలి. ఓకే, దీనికి టైమింగ్ ఇవ్వచ్చు. ఓకే, ఆ టైమింగ్ కూడా మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. క్లిక్ తో వస్తే బెస్టా లేదా ఇంతకు ముందు దాంతో రావాలన్నా, ఓకే ఆఫ్టర్ రావాలన్నా, ఈ ఆప్షన్ చూద్దాం. నేను ఫస్ట్ ది క్లిక్ తో పెడుతున్నాను. డిలే ఉందా, ఒకదానికి మధ్యన డిలే ఉండాలనుకుంటే మీరు 0 సెకండ్స్ ఇట్లాంటివి పెట్టుకోండి. డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలి, రిపీట్. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నేను ఒక 4 టైమ్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను చూడడానికి బాగా ఉంటుంది, రిపీటెడ్ గా 4 టైమ్స్ రావాలి. ఓకే కొడుతున్నాను. ఆ తర్వాత సేమ్ ఇదే కేటగిరీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసి కిందికి లాగినాం అనుకోండి, అప్పుడు సేమ్ ఎనిమేషన్ మనకు దీనికి కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లా చేస్తే బెస్ట్ మనకి. ఓకే, సో ఇప్పుడు నేను టెంపరీగా దాన్ని డిలీట్ చేస్తున్నాను.
మనం అన్ని ఇచ్చేసినాం కాబట్టి సెకండ్ దానికి కూడా సేమ్ అంతే, మళ్ళీ ప్లస్ సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడము, ప్లస్ సెలెక్ట్ చేసుకోవడము, ఇక్కడ ఎంట్రన్స్ అపియర్ ఆటోమేటికల్ గా వస్తుంది. సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకోవడము, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ లోపల మనము వైప్ ఆప్షన్ చూస్ చేసుకోవడము. ఓకే, వైప్ ఆప్షన్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేయడము, ఎఫెక్ట్ ఆప్షన్ తీసుకోవడము, బాటమ్ నుంచి కాకుండా లెఫ్ట్ నుంచి తీసుకోవడము. ఓకే, కాకపోతే ఇక్కడ ఏం చేస్తామనంటే తీసుకున్న తర్వాత టైమింగ్ దగ్గర క్లిక్ తో కాకుండా ఇక్కడ ఏం చేస్తామనంటే విత్ ప్రీవియస్ అని చూస్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఎట్లయితే వస్తుందో దాంతో పాటు ఇది రావాలి, లేదు దాని తర్వాత రావాలి అనుకున్నప్పుడు ఆఫ్టర్ ప్రీవియస్ అని పెట్టుకోవాలి. మనం ఇచ్చినటువంటి ఎనిమేషన్స్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే కొడుతున్నాను నేను. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ దానికి ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది డాట్ సింబల్. డాట్ సింబల్ అంటే దీంతో పాటే ఇవన్నీ వస్తాయి అని అర్థం. సో అట్లా ప్రతి ఒక్కదాన్ని చూస్ చేసుకొని మనం ప్లస్ బటన్ ని క్లిక్ చేసి ఓకే ఎంట్రన్స్ లో వైప్ చూస్ చేసుకొని, ఓకే ఎంట్రన్స్ చూస్ చేసుకొని ఇక్కడ వైప్ ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎనిమేషన్ చేయడానికి అసలు ఇంకా బీభత్సమైన ఓపిక ఉండాలి, మనకు మంచి డ్రీమ్ ఉండాలి, దీన్ని కంపల్సరీగా చేసి చూపించాలి అని. అట్లా అనుకున్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇది రఫ్ గా చేద్దామని అంటే ఒక్కొక్క దానికి మన క్రియేటివిటీ మీదనే మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క దానికి ఎనిమేషన్స్ ఇవ్వాలి అని అంటే అంత ఈజీ కాదు. ఈ సందర్భంలో ఈ ఎనిమేషన్ ఇక్కడ కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా చిన్న చిన్న లెటర్లకు కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు మనకు ఇంకా ఎక్కువ పేషెన్సీ అవసరం. కాబట్టి మిత్రులు మంచి సమయం తీసుకొని దీని మీద గట్టిగా కూర్చుంటే మనం అనుకున్నటువంటి ఎనిమేషన్ ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇలా ప్రతి ఒక్క దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అంటే మనకు అనుకున్నటువంటి లెవెల్లో వచ్చేంత వరకు ఓకే ప్రతి దానికి కూడా సేమ్ ఆప్షన్ ఎంత టైం ఇస్తున్నాము, ఎన్ని రకాలుగా ఇస్తున్నాము ప్రతి దానిలో చూడండి మీరు. నేను టైమింగ్ ఇస్తున్నాను కానీ విత్ ప్రీవియస్ ఇస్తున్నా ఇక్కడ 4 times అని ఇవ్వలేదు. ఫస్ట్ దానికి ఇచ్చినా సెకండ్ దానికి ఇవ్వలేదు, థర్డ్ దానికి ఇవ్వలేదు. సో ఇలా మనము మర్చిపోతే కొద్దిగా ఇబ్బందే. క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్స్ టైమింగ్స్ లో ఇక్కడ ప్రతిదానికి 4 times ఇస్తే ఏమవుతుంది అంటే దీనికి కూడా ఇవ్వలేదు నేను. రైట్ క్లిక్ టైమింగ్ డైరెక్ట్ గా టైమింగ్ వెళ్ళిపోదు 4 times. ఓకే టైమింగ్స్ ఓకే. సో ఇలా నెక్స్ట్ ఇంకా ఎన్ని అయిపోయినాయి 1 2 3 4 5 ఇంకా మెనీ ఉన్నాయి. ఇంకా టైం మనకు ఆల్రెడీ 7:45 అవుతుంది. ఒక్కసారి దీన్ని శాంపుల్ గా ప్లే చేసి మనం చూడాలి అనుకుంటే చూడొచ్చు. సో ఇది మళ్ళీ రిఫ్లెక్షన్ రావడానికి మళ్ళీ సేమ్ అదే కాపీ చేసి పేస్ట్ చేసి ఇలా ఇదే ఉందిగా ఇదే ఆప్షన్ మనం కాపీ చేసి పేస్ట్ చేసి అలా పైకి తీసుకెళ్ళేసేసి ఫోకల్ పాయింట్ కోసం తీసుకొచ్చారనుకుంటే దీన్ని ఇదే కరెక్ట్ కార్నర్లో యూజ్ చేసుకొని ఓకే. సో ఈ కార్నర్ని హోల్డ్ చేసి అలా లాగి ఈ కార్నర్కి అట్లా తీసుకొచ్చి ఓకే కరెక్ట్ ప్లేస్లో ఈ కార్నర్ని అలా ఫోకల్ పాయింట్ ఎట్లా వస్తుంది అట్లా ఆ ప్లేస్లో ఇదే యాంగిల్ని మళ్ళీ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసి కిందికి తీసుకొచ్చేసి ఓకే. సో ఈ కార్నర్లో ఉంచి దీన్ని ఇలా రెండు కోయిన్సైడ్ అయ్యేటట్టుగా దీన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి అన్ని కూడా వన్ సైడ్ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే ఇలా ఫోకల్ పాయింట్స్ అన్ని కూడా ఒక దగ్గరకు వచ్చేటట్టు చూద్దాం. ఇప్పుడు ఈ ఒక్క స్లైడ్ నేను చూడాలి అని అనుకుంటే కనుక నేను ఇప్పుడు 1 2 3 4 5 ఇచ్చాను. ఈ ప్రజెంట్ 4వ స్లైడ్ ని మాత్రమే నేను చూడాలి అనుకుంటే షిఫ్ట్ బటన్ ని నొక్కి F5 ని నొక్కినట్లయితే డైరెక్ట్ గా ఒకటే స్లైడ్ మనకు కనిపించడానికి అవకాశం ఉంది. ఓకే స్లైడ్ ని ఒకసారి చూద్దాం. హ్యాంగప్ అయింది 1 సెకండ్. ఓకే సో ఇక్కడ మనం పైన చూసినట్లయితే స్లైడ్ దగ్గర స్లైడ్ షో దగ్గర చూడండి. ఇక స్టార్ట్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని అంటే షిఫ్ట్ ప్లస్ F5 నొక్కాలి. ఫస్ట్ స్లైడ్ నుంచి రావాలి అని అంటే కనుక F5 ని నొక్కాలి. సో ఇక్కడ నాకు ఇది ఒక్కటే దానికి ఎనిమేషన్ ఎట్లా వచ్చిందో నేను చూసుకోవాలనుకుంటే షిఫ్ట్ వచ్చి F5 ని నొక్కినట్లయితే అదొకటే ఎనిమేషన్ మనకు కనిపిస్తుంది. 1 సెకండ్ ఆల్రెడీ వెనకాల కనపడుతుంది కానీ మనకు విజిబుల్ కాదు. సో ఇక్కడ ఆ తర్వాత నేను క్లిక్ చేయగానే
ఓకే 1 సెకండ్. ఇప్పుడు క్లిక్ చేయగానే చూడండి అన్ని ఒక్కసారి 4 సార్లు వచ్చినాయి చూడండి. సో ఇలా మనము ఒక్కొక్క దానికి ఇలా ఓపిక్గా అన్ని ఇచ్చినట్లయితే ఆ తర్వాత నెక్స్ట్ ఇలా 4 సార్లు ఇట్లా రావడం మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత అన్ని కూడా ఇట్లా వెళ్ళిపోవడము అనేటువంటి ఆప్షన్ మనము ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇది దీనిలో నార్మల్ ఇన్ ఎనిమేషన్. ఎగ్జిట్ కూడా మనకి ఇందులోనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఎనిమేషన్ లో ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి. ఇంకా ఎంట్రన్స్ లో ఇప్పటి వరకు మనము ఒక్కొక్క దాన్ని మనం ఇంతకుముందు ఎట్లయితే చెక్ చేసినామో అట్లనే ప్రతి ఒక్క దాన్ని మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆప్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లైన్ కానీ బాక్స్ కానీ అన్ని ఆప్షన్స్ మనకు వస్తాయి. ఈ ఆప్షన్లో స్పెషల్ కూడా ఉంటాయి, ఫేడ్ ఆఫ్ రకరకాలుగా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. అసెండ్ డిసెండ్, ఎవరైనా పవర్ పాయింట్ చేసిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ ఇదంతా నోటెడే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అన్ని స్లైడ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు డెలిట్ చేయాలనుకుంటే కనుక ఈ మైనస్ బటన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని మైనస్ ని క్లిక్ చేయగానే డెలిట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 4th ప్లేస్ లో ఉంది, ఇది ఈ ప్లేస్ లో ఎనిమేషన్ కావద్దు, ఈ ప్లేస్ కి రావాలనుకుంటే ఇక్కడ ఆరోస్ కనబడుతుంది చూడండి. ఇది క్లిక్ చేయగానే 3 పైకి వెళ్ళిపోవడం చూడండి, 3 పైకి 4 వెళ్ళిపోవడం. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయగానే ఇది 2 పైకి వెళ్ళిపోవడం. డౌన్ రావాలి అనుకుంటే అది కిందికి రావడం. అంటే ఆ ఎనిమేషన్ పైకి కిందికి మనం అనుకున్న ప్లేస్ కి మూవ్ కావాలంటే ఇక్కడ అప్ డౌన్ కూడా మనం క్లిక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇదంతా కూడా ఎంట్రన్స్. ఆ తర్వాత రెండోది ఎంఫసిస్. ఇదిలో కలర్ ని ఇక్కడ చేంజ్ కావడం. ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని క్లియర్ గా చూపించాలంటే ఒక బాక్స్ ఉంటే బాగుంటుంది. ఓకే, కొత్తది స్లైడ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ బాక్స్ లో మనము ఈ కలర్ కనపడుతుందిగా, ఈ కలర్ కాంబినేషన్ లో 1 సెకండ్. ఓకే, సో ఈ ఎనిమేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ బాక్స్ కి నేను ప్లస్ బటన్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ప్లస్ బటన్ నొక్కినా కానీ వెంటనే ఇక్కడ ఎనిమేషన్ ఆన ఎంట్రన్స్ అయిపోయింది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, నేను క్లోజ్ చేస్తున్నాను మళ్ళొకసారి. ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను, ప్లస్ బటన్ నొక్కినాను, నొక్కగానే ఆటోమేటికల్గా ఇది వచ్చేసింది, ఎంట్రన్స్ సంబంధించింది వచ్చింది. ఇప్పుడు ఇది సెలెక్షన్ లేదు, ఇక్కడ ఇది లేదు. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంఫసిస్ వచ్చింది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులో చేంజ్ ఫిల్ కలర్ కానీ ష్రింక్ కానీ ఏదో ఒకటి తీసుకుందాం మనం. ఒకసారి ఫస్ట్ ఇది తీసుకుందాం, చూడండి ఎట్లా ఆప్షన్ వస్తుంది అనేది తెలుస్తుంది. అలా వెనకాల చూడండి కలర్లు ఆటోమేటికల్గా మారిపోతా ఉన్నాయి చూడండి. ఓకే, ఇంకోసారి చూద్దామా ఒకసారి. రైట్, సో ఇలా ముందుకు వచ్చి మొత్తం కలర్ వచ్చి బ్యాక్ రావడం. చేంజ్ లైన్ కలర్, ఓన్లీ బార్డర్ లో మనం లైన్ ఏదైనా ఇచ్చినట్టు లైన్ కలర్ మాత్రమే చేంజ్ కావడం. స్పిన్ కావడం, ఆబ్జెక్ట్ మాత్రమే రొటేట్ కావడం. ఓకే, ఆ తర్వాత ట్రాన్స్పరెన్సీ, లైట్ కలర్ అయిపోయి డార్క్ కావడం, కలర్ బ్లెండ్. ఓకే, ఇందులో నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇది బల్బ్ లాగా వెలగడం, ఫ్లాష్ బల్బ్. ఓకే, సో ఇందులో ఆప్షన్స్ మనం బ్లాస్ట్ కావాలనుకోండి, ఏదైనా బ్లాస్ట్ ఆప్షన్ ఇచ్చామంటే బ్లాస్ట్ కూడా అయ్యే అవకాశం కనపడుతుంది మనకి. అలా బ్లాస్ట్ అంటే మనం తీసుకునే ఆబ్జెక్ట్ ని బట్టి చేంజ్ అవుతా ఉంటుంది అది. సో ఇదంతా కూడా ఎంఫసిస్ కి సంబంధించింది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎగ్జిట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇచ్చినాం, లోపలికి రావడానికి మనం ఇచ్చినాం కదా, బయటకి వెళ్ళిపోవడం, కనపడకుండా పోవడం కోసం మనం ఇక్కడ ఈ రే ఉంది కదా, ఇప్పుడు రేకి నేను సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ కాకుండా ఎగ్జిట్ అని ఇస్తున్నాను. ఎగ్జిట్ లో కూడా సేమ్ అంతే ఉంటుంది. ఏంది ఫ్లై అవుట్ అని ఇస్తున్నాను, వెళ్ళిపోతుంది బయటకి ఇంకా. ఓకే, అది వెళ్ళిపోయింది చూడండి, కనబడకుండా పోతుంది. ఓకే, మనం ఎనిమేషన్ చేయగానే కనబడకుండా వెళ్ళిపోతుంది. ఎగ్జిట్ అంటే వెళ్ళిపోవడం, ఈ ఎంట్రన్స్ రావడానికి, ఎగ్జిట్ వెళ్ళిపోవడానికి. ఓకే, ఎంఫోసిస్ అంటే ఉన్న దగ్గర మనం కొద్దిగా డిఫరెంట్ కలర్ లో మనం చూడడానికి. మోషన్ పార్ట్ లో చూసినట్లయితే నెక్స్ట్ కర్వ్ షేప్ లో మనము మోషన్ ఇవ్వడానికి ఇలా ఇచ్చేసేసి ఇక చూడండి, ఇప్పుడు నేను ఎట్లా తిప్పుతున్నానో అట్లా వస్తున్నా చూడండి. ఓకే, దాన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా మనము ఒక ఆబ్జెక్ట్ కి కర్వ్ షేప్ లో మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మోషన్ పాత్ ఒక్కసారి నేను ఒక శాంపుల్ చూపిస్తాను. నేను ఇదే ఆబ్జెక్ట్ ని తీసుకుందాం. ఇదే ఆబ్జెక్ట్ ని ఒక కార్నర్ లో తీసుకెళ్ళి, ఓకే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని నేను మూవ్ చేస్తాను, నేను మోషన్ ఇవ్వాలి ఈ ఆబ్జెక్ట్ కి. ఇక్కడికి వచ్చేసేసి
ఎంఫసిస్ కాకుండా ఇలా మోషన్ పాత్ని చూస్ చేసుకొని మోషన్ పాత్ కర్వ్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కర్వ్ అని తీసుకోగానే ఇక్కడ ప్లస్ వచ్చేసింది చూడండి. సో ఎక్కడి నుంచి ఎటు మూవ్ కావాలి అని అంటే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ ప్లేస్ నుంచి క్లిక్ చేసి ఎండ్ ఈ ప్లేస్లో క్లిక్ చేసి ఈ ప్లేస్ నుంచి మూవ్ అయ్యి సో ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్లో హోల్డ్ చేసి ఎక్కడ దాకా మూవ్ కావాలో అక్కడ దాకా మనం ఇక్కడ ఈ ప్లేస్కి మూవ్ కావాలి. స్ట్రేట్ లైన్ లాగా వచ్చిన తర్వాత నేను ఏం చేసిన అంటే మౌస్ బటన్ని అక్కడ హోల్డ్ చేసి డ్రాగ్ చేసిన ఇప్పటి వరకు చేసి వదిలేసిన తర్వాత ఏమవుతుందనంటే ఇక్కడ చూడండి, వదిలేసినాక ఎక్కడికి మూవ్ కావాలనుకుంటే అక్కడికి ఇట్లా చూడండి. ఇప్పుడు నేను మౌస్ని తీసుకెళ్తున్నాను, ఎలా మూవ్ కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంది. ఈ కర్వ్ షేప్లో వచ్చేసింది చూడండి. ఓకే, సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసేయగానే ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ దాని యొక్క షేప్ వచ్చేసింది. దీన్ని మూవ్ చేసుకోవడం కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ కావాలి అక్కడ కావాలని ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ మోషన్ పాత్ని ఒకసారి ప్లే చేసి చూడొచ్చు మనం. ఓకే, ఒక్కసారిగా నేను మళ్ళీ షిఫ్ట్ F5ని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి అట్లనే మూవ్ అయింది చూడండి. సో ఇది మోషన్ ఏ రకంగా మనకు ఏ మోషన్లో మూవ్ కావాలి అనేటువంటి ఆప్షన్ మనం ఇక్కడ ఇవ్వడం. ఇది కర్వ్కు సంబంధించింది. ఇంకొకసారి కర్వ్ ఎట్లా చేయాలని ఒకసారి చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ మోషన్ పాత్ సెలెక్ట్ చేసుకొని కర్వ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే దీన్ని క్లోజ్ చేస్తున్నాను నేను. ఓకే, మోషన్ పాత్ ఇక్కడ యానిమేషన్ నేను డిలీట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్, ఆ తర్వాత ఎంట్రన్స్ వస్తుంది. ఆ తర్వాత ఇందులో ఎంట్రన్స్ కాకుండా మోషన్ పాత్లో కర్వ్ను సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ ఆప్షన్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ మౌస్ బటన్ని ఎడమ వైపున ఒత్తి పట్టుకొని ఏదో ఒక ఈ ప్లేస్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేయాలి. ఇలా డ్రాగ్ చేసి ఎంత డిస్టెన్స్ కావాలా మనకు అనేది డిస్టెన్స్ చూసుకోవాలి. స్ట్రేట్ అయినా సరే, మీరు వంకరగా అయినా సరే, స్ట్రేట్గా వచ్చేసి డిస్టెన్స్ ఇంత ఉంటే సరిపోతుందా, ఇంత ఉంటే సరిపోతుందా, కర్వ్కి ఎంత కర్వ్ ఉండాలి అనేది వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత కర్వ్ యొక్క షేప్ కిందికి రావాలన్నా పైకి రావాలన్నా అనేది మనం చూస్ చేసుకోవాలి. ఇట్లా వస్తే బెస్టా, ఇట్లా వస్తే బెస్టా. ఓకే, ఇలా ఎక్కడ దాకా రావాలో అక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడ డబుల్ క్లిక్ చేశారు. ఓకే, ఆటోమేటికల్గా కర్వ్ యొక్క షేప్ వచ్చేసింది. ఓకే, ఇది మోషన్ యొక్క పార్ట్. ఈసారి ఇదే దానికి ఒక మోషన్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక యానిమేషన్ ఇస్తున్నాను నేను దానికి. సంథింగ్ ఎర్రర్ వచ్చింది, వెళ్ళిపోయినది. ఇంకొకసారి తీసుకున్నాం విండోని. ఓకే, సో ఇప్పుడు దీనికే చూస్ చేసుకుంటున్నాను నేను. ఇదే ఆబ్జెక్ట్కి ఇంకో రకమైనటువంటి యానిమేషన్. సో ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక దాన్ని చూస్ చేసుకుని యానిమేషన్ ఇస్తున్నాను నేను దీనికి, ఈ ఆబ్జెక్ట్కి. సో ప్లస్ బటన్ అగైన్ సెలెక్ట్, మళ్ళీ ఎంట్రన్స్ కాకుండా మోషన్లో ఈసారి ఫ్రీ ఫామ్ లైన్ అని 3 ఆప్షన్ చూడండి. ఇది ఒక్కటి చెప్పేస్తే సరిపోతుంది. ఫ్రీ ఫామ్ లైన్ ఇది తీసుకున్న తర్వాత మీరు దీనికి ఇష్టం వచ్చినటువంటి దారి మీరు ఇవ్వచ్చు. నేను ఇక్కడ డ్రాగ్ చేసి ఇలా 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 ఒక్కసారి డ్రాగ్ చేసిన తర్వాత అయిపోతుంది, క్లోజ్ అవుతుంది. ఇంకోసారి క్లోజ్ చేస్తున్నా చూడండి. అంటే ఫ్రీ టూల్ అన్నట్టు మీరు దీనికి ఏ రకంగా అయినా సరే మీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మనము కర్వ్ షేప్లో కాదు, నేను అనుకున్నట్టుగా నాకు రావాలా దాని యొక్క మోషన్ అనుకుంటే ఈ ఫ్రీ ఫామ్ లైన్ అనే దాన్ని చూస్ చేసుకొని మీరు లెఫ్ట్ మౌస్ బటన్ అలా హోల్డ్ చేసి అలా 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 ఎట్లా డ్రా చేసినా సరే నో ప్రాబ్లం. ఓకే, డ్రా చేసి చివరికి వదిలేసేయండి. సో దాని యొక్క మోషన్ వచ్చేసింది ఆటోమేటికల్గా. ఓకే, ఇప్పుడు దాన్ని ఒక్కసారి మనము ప్లే చేసి చూద్దాం, కరెక్ట్ అదే మోషన్లో వచ్చిందా లేదా చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ దాని మోషన్ వస్తుంది. ఓకే,
సెకండ్ మోషన్ చూడండి, సేమ్ అదే మోషన్ లో మనం ఎట్లా ఇచ్చినాం అట్లనే వచ్చింది. సో ఈ రకంగా మనం ఫ్రీ మోషన్ లో కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది మోషన్ పాత్. ఓకే, అలా ఇక రకరకాల మోషన్స్ మనకు 4 పాయింట్ స్టార్ ఇంకా మీరు కిందకి వెళ్తే ఇంకా మీకు జస్ట్ ఐడియా వచ్చేసింది. నెక్స్ట్ ఆ తర్వాత కింద మోషన్ పాత్ తర్వాత మిస్క్ ఎఫెక్ట్ అని కూడా ఉంటుంది. సో ఇది మనకు కొద్దిగా ఆన్లైన్ తోటి రిలేటెడ్ ఉన్నటువంటి ఆప్షన్ ఇది.